క్వశ్చన్ ఏంటంటే ఇవాళ అడిగింది జాగ్రత్త అవస్థలో ఉండే 8 తత్వాలు వాటి నియమాలు, సుషుప్తావస్థలో ఉండే 8 తత్వాలు వాటి నియమాలు, స్వప్నావస్థలో ఉండే 8 తత్వాలు వాటి నియమాలు. ఏ సంస్థకి చెందిన వాళ్ళు ఏ సాధనలు చేస్తున్నారో దేన్ని మానవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మానకండి, గురుద్రోహాలు చేయకండి. కేవలము 24 గాయత్రీలు కలుపుకోండి. కారణం చెప్పాను నేను మీకు. ప్రాణాలను రక్షించేటటువంటి మంత్రము ఒక ఏకైక గాయత్రి మంత్రమే. ఆ గాయత్రి మంత్రానికి ప్రతి దేవతకి గాయత్రి మంత్రం ఉంది. అంటే ఆ దేవత యొక్క ద్వారా ప్రాణరక్షణ ఎలా జరుగుతుంది అనేది ఆ గాయత్రి మంత్రంలో ఉంటుంది. అప్పుడు ఏమొస్తాయని చెప్పాను నేను, విద్మహే ధీమహి ప్రచోదయాత్. ప్రచోదయాత్ అంటే ఎవరు? ద్వైతము, మధ్వాచార్యులు. నేను చెప్పాను గుర్తుందా? లేకపోతే మళ్ళీ రాసుకోండి, వింటున్న వాళ్ళకి ఎదురకుండా పెట్టి ఉంది మీకు. మధ్వాచార్యులు ప్రచోదయాత్ ద్వైతము, ధీమహే శ్రీరామానుజాచార్యులు విశిష్టాద్వైతము, విద్మహే అద్వైతము శంకరాచార్యులు వారు. తర్వాత ఏం చెప్పాను నేను? చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈనాడు పుట్టినటువంటి మానవులందరూ కూడా, మానవ శరీరం అంటూ ఉంటే వాడి వయసు ఏదైనా కానీ, వాడికి భాష వచ్చా రాదా, మూగవాడా, ఏం వాడు ఏవైనా పర్వాలేదు, డెత్ బెడ్ మీద ఉన్నా ఖచ్చితంగా వాడు ఇదివరకటి జన్మల్లో ఏమై ఉంటాడు? వాడు కర్మయోగములో ఎక్స్పర్ట్ అయి ఉంటాడు. వాడు కర్మయోగే. తర్వాత ఏం చెప్పాను నేను మీకు? వాళ్ళు భక్తి యోగులే. జ్ఞానయోగుల్లో ఇప్పుడున్న మానవ జాతిలో 70% జ్ఞానయోగంలో కూడా 100% వెళ్ళిపోయారు. ఇంకా 30% వెళ్ళాలి. చేత మనం యావరేజ్గా ఏమనుకుందాం, మనం అందరం కూడా జ్ఞానయోగంలో 70% అయి ఉన్నాం. ఆ 30% చేసేసుకున్నాక ఈ మూడింటిని కలపాలి. ఈ మూడింటిని కలపటంలో కర్మయోగం మధ్వాచార్యులు, మన హిందువులకి అర్థమయ్యేటటువంటి వాళ్ళకి. కర్మయోగులందరూ ఏ కల్ట్లో ఉంటారు? మధ్వాచార్య కల్ట్లో, ద్వైత కల్ట్లో ఉంటారు. అంటే గాయత్రి మంత్రంలో ఏ భాగాన్ని వాళ్ళు పాటిస్తారు? ప్రచోదయాత్. ఇప్పుడు ఒక మీకు ఇష్టమైన దేవత గాయత్రి మంత్రం చెప్పండి. ఎవరో ఒకళ్ళు. మైకి అమ్మ, ఆగాగు మైక్. అదే హాయ్, వైర్లెస్ అయితే అలా పాస్ చేయొచ్చు. పంచప్రాణాగ్ని విద్మహే కన్యకాంబాయ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ప్రచోదయాత్ ముందు ఏముంది? వాసవి. వాసవి అంటే ఏంటి? అష్టవసువులు. ఆ అష్టవసువుల యొక్క లైఫ్, దాని జీవితంలో ఎలా ప్రవర్తిస్తుందో మీకు తెలిస్తే, భౌతికంగా కర్మయోగిగా ఉండదలుచుకుంటే భీష్ముడిలాగా ఉంటాడు. 8వ వసువు వాడు. దాని ముందు పుట్టిన వాళ్ళందరూ గంగాదేవి తీసేసింది. అంటే సత్సంగం సంగతి మీకు తెలుసు కదా. పేడపురుగు, పావురం, ఆవు, తర్వాత గంధర్వుడు. ఎంత టైం పట్టింది మారటానికి? తక్షణం కదా. సత్సంగం యొక్క ఎఫెక్ట్ అర్థమైంది కదా. అంచేత మహాభారతంలో 8వ వసువుతోనే ప్రాబ్లం వస్తుంది. మొదటి 7 వసువులు సత్సంగంలో ఉంటే ఎగిరిపోతాయి ఇవి. అర్థమైంది కదా. అంచేత వాసవి అంటే అష్టవసువుల్ని అలాగే మీరు చేసుకోవాలి, కలిసి ఎలా చేయాలి అని అది ఆ మంత్రంలో అర్థం. అది అర్థమైంది కదా. తర్వాత విద్మహే కాదు, ధీమహి కన్యకాంబ ఏ ధీమహి. ధీమహి అంటే రామానుజాచార్యులు. రామానుజాచార్యులు అంటే మనం ఏ స్థాయిలో ఉండాలి? స్వప్న స్థాయిలో ఉండాలి.
స్వప్న స్థాయిలో ఎలా ఉండాలి? ఆమె కోసం తెలుసుకోవాలి. కన్యకాంబ స్వప్న స్థితిలో ఎలా ఉందో మీకు తెలియాలి. అందుకని పురాణాలు ఆ కథలు రాయబడతాయి. ఆవిడ నిజమైనటువంటి ఎప్పుడైతే స్వప్న స్థితికి వెళ్తుందో నిజమైనటువంటి స్వప్న స్థితిలో ఉన్నవాడు రోడ్డు మీద ఉంటాడా లేకపోతే ఇంట్లో ఉంటాడా? ఇంట్లో ఉంటాడు. ఇంట్లో ఉన్నాక పడుకోడు వాడు. పడుకుంటే నిద్రాస్థితికి వెళ్ళిపోతాడు, స్వప్నం చూస్తూ ఉంటాడు. మరి ఆ వాసవి కన్యకా పరమేశ్వరి అలాంటి స్వప్న స్థితిలో ఉన్నటువంటి సంఘటన మీకు తెలుసా? ముందు వాసవి గురించి తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. కనీసం ఏంటంటే వాసవి కన్యకా పరమేశ్వరి గురించి తెలిసిన వాళ్ళు దీనికి జవాబు ఇవ్వగలరు. చేతులు ఎత్తారు కనుక జవాబు చెప్పాలి మీరు. స్వప్న స్థితిలో ఎప్పుడుంది ఆవిడ? ఆవిడ అగ్నిప్రవేశం ఏముంది? కరెక్ట్. అగ్ని ప్రవేశం చేయకముందు కొన్నాళ్ళు తిథి కూడా ఇచ్చింది. విద్య. ఏం విద్య? వైశాఖ శుద్ధ. మాఘమాసం. అదే, అది చూసుకోండి. వసంత పంచమికి 2 రోజుల ముందు. వసంత పంచమికి 2 రోజుల ముందు వసంత పంచమికి 2 రోజుల ఆ ముందు. దీక్షలోకి వెళ్తుంది. తర్వాత సరే అగ్ని ప్రవేశం చేస్తుంది. అది ఆవిడ స్వప్న స్థితి ఎలా ఉపయోగించుకుంది, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, దానికి ఆవిడ ఏదైనా ప్రయత్నం చేసిందా లేకపోతే ప్రయత్నాలు వద్దందా? ప్రయత్నాలు చేసింది. యుద్ధం వద్దన్నది, కానీ కానీ ఏం చేస్తుందో చేసింది. బయట వాళ్ళని వద్దు అన్నది. నిన్ను రక్షిస్తాను అంటే రక్షించమందా? అర్థమైందా? స్వప్నం అంటే ఏంటో, ఎలా చేయాలో అన్నది అక్కడ మీకు తెలుస్తుంది. ఇంకా ముందు విద్మహే పంచప్రాణాగ్ని. పంచప్రాణాగ్ని. విద్మహే అంటే ఏ స్థితి? సుషుప్తి అవస్థ, నిద్రాస్థితి. మరి నిద్రాస్థితిలో అదేంటి రాశాడు అలాగా? కూర్చోండి. ఇప్పుడు అర్థమైందా గాయత్రి మంత్రం ఎలా ఉపయోగపడుతుందో? ప్రతిదానికి, ప్రతి మంత్రానికి మీరు ఎలా లోతుకు వెళ్ళాలి అని చెప్తుంది గాయత్రి మంత్రం. అందుకని గాయత్రి మంత్రాన్ని వదలకండి. అది పక్కన వదిలేసి మనం ఇన్ని సాధనలు ఇన్ని రకాల దేవతలను ఉపాసన చేసి జీరోకి వెళ్ళాం. ఎందుకు వెళ్ళామో అర్థమైంది కదా. ప్రచోదయాత్ అంటే ఏం చేయాలో తెలీదు, ధీమహి అంటే ఏం చేయాలో తెలీదు, విద్మహి అంటే అసలు తెలీదు. వాసవి కన్యకా పరమేశ్వరి గురించి నేనేం చెప్తాను? సమాధి స్థితికి వెళ్ళటానికి స్త్రీ శరీరం ద్వారా ఎవరైనా సాధనలు మీకు అందజేస్తే నాకు తెలిసి ఆవిడ ఒక్కతే. ఇంకోటి ఏం చెప్పాను? ఆవిడ సాధన వల్ల మీరు ఏమవుతారు? శ్రేష్ఠులవుతారు, శ్రీమంతులవుతారు. అక్కడ మళ్ళా మీరు వైశ్య బ్రాహ్మణ అనే పిచ్చి భావనలు దయచేసి వదిలేయండి. మీరు ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు మీరు జాతి మత కులాలు మర్చిపోండి. ఇందుకు పనికిరానివి అవి. ఇందుకు ఆ మాట ఇంత స్ట్రిక్ట్ గా చెప్తున్నాను అంటే, నచికేతాగ్ని అని ఒక అగ్ని ఉంది. యముడు ఒక చిన్న పిల్లవాడికి ఆ వరదానం ఇస్తాడు. కథ ఏంటి అంటే కఠోపనిషత్తులో వస్తుంది అది. ఒక తండ్రి పనికిరానటువంటి ఆవులను దానం చేస్తున్నాడు, గోదానం చేస్తున్నాడు. ఋషి. మనం మానసికంగా ఎంత దిగజారిపోయాము అంటే, ఒక ఋషి పనికిరాని గోదానాలు చేస్తున్నాడు అంటే ఒప్పేసుకుంటాం దాన్ని. కానీ అతని కొడుకు చిన్నవాడు, నచికేతుడు, చిన్న పిల్లవాడు. వాడు తండ్రికి అది తప్పు అని చెప్తాడు. తండ్రి విందు. మళ్ళీ తప్పు అని చెప్తాడు, వినడు. మూడోసారి తప్పు అని చెప్తే, నువ్వు నాకు చెప్తావా, నిన్ను యముడికి ఇచ్చేస్తున్నాను అంటాడు. వీడు వెళ్ళిపోతాడు, యమలోకానికి వెళ్ళిపోతాడు వీడు. తండ్రి అన్నాడు, వెళ్ళిపోయాడు. ఆ మానసిక ఆ లెవెల్ ఆలోచించుకోండి తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటిది. మరి పనికిరాని గోలు అలాంటి తండ్రి ఇస్తాడా? చిన్న కొడుకే చెప్తున్నాడు కదా. మరి తండ్రి ఎందుకు అలా కూడని పని చేస్తున్నాడు? ఈనాడు గురువులందరూ అదే కూడని పని చేస్తున్నారు. సూర్యుడితో లంకె పెట్టి జ్ఞానాన్ని అందజేయటం లేదు. సూర్యకిరణాలని గో అంటారు సంస్కృతంలో, అది మర్చిపోయాం మనం. గోస్వామి అంటూ ఉంటాం కదా, తులసీదాస్, ఇలా గోస్వాములు ఉన్నారు. గోస్వాములు అంటే ఆవు పాలకులు కాదు,
కృష్ణుడు వెనకాతలు ఉన్నటువంటి ఆవులే మాత్రమే కాదు, అవి ఇంకా ఏంటవి? సూర్యకిరణాలు. ఇప్పుడు మళ్ళీ అదే రోజు రాబోతోంది, సూర్యుడినే పట్టుకోవాల్సి వస్తుంది. రాబోయేటటువంటి కాలంలో సూర్యుడి యొక్క శక్తి తెలిస్తే తప్ప పృథ్వీ ఎగిరిపోతుంది. 7 రకాలైనటువంటి కారణాలతో పృథ్వీ ఎగిరిపోతుంది. చూడండి, అందులో ఆ నచికేతుడు యమలోక కథ. కన్ఫ్యూజ్ అయిపోతున్నారా? నేను ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తున్నాను. కన్ఫ్యూజ్ అయ్యాము అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోయాను? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయలేకపోయాను కనుక ఎక్కడో తప్పు చేశాను నేను. యమలోకానికి వెళ్తాడు. యమలోకానికి వెళ్ళాక యముడు 3 రోజుల పాటు అక్కడ లేడు. తన లోకంలో యముడు 3 రోజుల వరకు రాలేదు. అతిథి. యజమాని పిలిస్తే తప్ప వెళ్ళకూడదు, అది ఎప్పుడు గుర్తుంచుకోండి. అతిథికి చేత లోపలికి వెళ్ళలేదు కనుక తిండి లేదు. 3 రోజుల పాటు తిండి లేదు, నీళ్లు లేవు. యమలోకంలో కూర్చుని ఉన్నాడు. వచ్చాడు. ఇతను వీడెక్కడో కూర్చుని ఉంటాడు, వాడు నేను యముడు కదా తన లోకానికి, అలాగే వచ్చాడు. వారికి తెలియదు ఇతను ఉన్నాడని. లేకపోతే దారిలో వస్తూ ఉంటే చూసి ఉంటే తను అప్పుడే లాగేసుకునేవాడు. లోపలికి వెళ్ళాక చెప్పారు, 3 రోజులు బట్టి ఇతను ఒక బ్రహ్మచారి మీకోసం వెయిట్ చేస్తున్నాడు అన్నాడు. పరిగెట్టుకుంటూ వచ్చాడు. వచ్చాక మరి 3 రోజులు బట్టి నా ఇంటి ముందు ఉన్నావు కదా, 3 వరాలు ఇస్తున్నాను తీసుకో అన్నాడు. మొదటి వరం ఏమడుగుతాడో తెలుసా? నేను మళ్ళీ తిరిగి ఈ లోకం నుంచి కిందకెళ్తే నా తండ్రి గుర్తించాలి. ఏంటి ఆ వరం? ఒక్కడికి డౌట్ రాదు. ఎందుకు చదువుతారో ఈ ఉపనిషత్తులు అవి నాకు తెలియదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే క్రిటిసైజ్ చేయడానికి చెప్పటంలే. మీరు ఉపనిషత్తులు చదువుతున్నప్పుడు దీన్ని గుర్తుంచుకు చదవండి. ఎందుకు ఆ వరం అడిగాడు? ఎందుకు వస్తుంది? ఖచ్చితంగా యమలోకం నుంచి అతనికి వచ్చేసరికి కింద కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. టైం పీరియడ్ అది గుర్తుంచుకోండి. ఇక్కడ కిందన 3 రోజులు గడుస్తాయి, అక్కడ కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి. లేకపోతే అక్కడ 3 రోజులు గడుస్తే ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి. ఏమడిగాడు? ఎందుకు? నిన్న గురువుల గురించి చెప్పాను. మీకు తెలిసినా తెలియకపోయినా కూడా మీ గురువులు మిమ్మల్ని గుర్తిస్తారు. యముడిని అడగక్కర్లే వాళ్ళు. నాకు కాస్త నా తండ్రి నన్ను గుర్తించేటట్టు చేయి, నా గురువు నన్ను గుర్తించేటట్టు చేయని అనక్కర్లే. ఆ వరం మనకుంది. ఎందుకు ఇదంతా నేను చెప్తున్నాను? ఎక్కడొచ్చింది పంచప్రాణాగ్ని? ఏంటా మొత్తం లైన్? విద్మహే వరకు చెప్పండి. మైక్ ఓం పంచప్రాణాగ్ని విద్మహే. అది చెప్తున్నాను నేను. అది గుర్తుంచుకోండి. ఎక్కడికి వచ్చాను ఉంచుకోలే నీ దగ్గర, కానీ మట్టి మీద అది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకో. వాళ్ళ దగ్గర ఉంచవచ్చు కదా. రెండవ వరం జనరల్ గా అందరికీ కావాల్సిన సుఖాలు అవి కుటుంబంలో కావాల్సి ఉంటాయి కదా, అది అడిగాడు. సరే 3వ వరం అడిగాడు. 3వ వరం అడిగితే అది నేను నీకు చెప్పలేనయ్యా, అమరత్వం గురించి నువ్వు అడిగావు, అది చెప్పే హక్కు నాకు లేదు, నేను చెప్పలేను. నేను ఇంకా నీకేదైనా కావాలా? నేనేంటే అడిగావండి, ఈ సత్రయాగంలో నువ్వు వచ్చి క్లాస్ చెప్పవయ్యా బాబు, నాకెందుకని. నాకు అలాంటి వరాలు ఎవడు ఇవ్వడు. కానీ లింక్ అర్థమవుతోంది కదా. నచికేతుడికి 3వ వరంలో తను అడిగాడు అమరత్వం గురించి. నేను ఇవ్వలేనయ్యా అన్నాడు. మళ్ళీ అడిగాడు. రకరకాల ప్రలోభనాలు ఇస్తాడు యముడు. అది ఇచ్చేస్తాను నీకు, అదేదో ఇచ్చేస్తాను, ఇదేదో ఇచ్చేస్తాను. ఎందుకయ్యా అది? అమరత్వం పొంది ఏం చేస్తావు?
నాకు కావాలి అంటే చెప్తాడు. ఏం చెప్పాడో అన్నది కఠోపనిషత్తు చదివిన వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ బ్రేక్ ఉంది. ఏం చెప్పాడో లేదు కఠోపనిషత్తులో. చెప్పేశాడు అంటాడు. చెప్పేశాక ఇది పంచాగ్ని విద్య అంటారు. అమరత్వానికి పంచాగ్ని విద్య అని పేరు. కానీ ఇంకా అది పంచాగ్ని విద్యగా కాదు, భూమి మీద దాన్ని నచికేతాగ్నిగా గుర్తింపబడుతుంది. అంచేత మీరు నచికేతాగ్నిని గుర్తించినప్పుడే మీకు అమరత్వం వస్తుంది. అందుకని ఆ మంత్రం తయారు చేసిన వాడి జీనియస్ కి జోహార్లు. ఎవరు రాశారు ఆ మంత్రాన్ని? అదే చేసిన పని ఒప్పుకోవటం నేర్చుకోండి ముందు. అదేదో నేనేం చేయలేదండి, నా గురువు చేయించాడండి. ఇంకోటి చేత చేయించలేడా నీ గురువు? అంత చేతగాని వాడా? చేసింది ఒప్పుకోవటం నేర్చుకోండి. అలాగే తప్పు కూడా ఒప్పుకోవాలి, కానీ తప్పు కాదు. ఆ పంచాగ్ని విద్మహే అనేటటువంటిది సమాధి స్థితిని వాసవి కన్యకా పరమేశ్వరి మిమ్మల్ని శ్రేష్ఠులను శ్రీమంతులను చేయటానికి జన్మించిన ఏకైక శక్తి. ఇప్పుడు పంచాగ్ని అంటే అర్థమైంది కదా. నచికేతాగ్నికి పంచాగ్నికి తేడా ఉంది. ఆ తేడా తను దాన్ని పట్టుకోలేదు అసలు. యాక్చువల్గా అక్కడ ఏమని ఉండాలి? అగ్ని విద్మహే, అది ఓకే. కానీ ఇంతవరకు చేయగలగటం గొప్పే. నచికేతాగ్ని అంటే ఎవరినైనా అడగండి, ఎవరు చెప్పలేరు మీరు. అది పంచాగ్ని విద్య మాత్రం కాదు, పంచతత్వాలను తెలిసి అగ్నిగా ఉపయోగించుకోవటం నచికేతాగ్ని. తేడా అర్థమైందా రెండింటికి? ఎందుకంటే మీరు ఈ లిస్ట్ ఇచ్చేశారు కదా నాకు, తత్వాలు అడిగారు. నేను తత్వాలు ఎక్కడ చెప్పేది? అందుకని కథ దాన్ని అలా ఉపయోగించుకున్నాను నేను. కానీ దాంతోపాటు గాయత్రీ మంత్రం యొక్క విశిష్టత అది. కానీ విశిష్టతలో కఠోపనిషత్తులో తప్పు ఎక్కడ జరిగింది? జ్ఞానం అయితే ఇస్తున్నాడు తప్ప ఆ జ్ఞానానికి సూర్యకిరణాలకి సంబంధం చెప్పబట్టం లేదు. అది తప్పు చేశాడు. ఈనాడు అందరూ ఆధ్యాత్మిక సంస్థలు అన్ని విద్యలు అదే తప్పు చేస్తున్నాయి. కానీ ఆ సమాధి స్థితి, సూర్యుడి యొక్క సమాధి స్థితి మనం చెప్పగలమా? మనం ఏమైనా ఎవరైనా చెప్పగలరా? చెప్పగలిగేవాడెవడు? శ్రీకృష్ణుడు చెప్పగలిగాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం. సూర్యుడికి చెప్పాను మొట్టమొదటి నేను. అంచేత సూర్యగాయత్రిలో కారణం చెప్పదు, అంచేత విద్మహే లేదు. అర్థమైందా? కానీ మిగతా దేవతలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళా సూర్యకిరణాల నుంచే వస్తాయి కనుక వాళ్ళకి విద్మహే ఉంటుంది. ఎందుకంటే వెనకాతలు సూర్యుడు ఉన్నాడు. మరి సూర్యుడు వెనకాతల సమాధి స్థితి కారణం ఎవరు? మనకు తెలియదు. శ్రీకృష్ణుడు చెప్పాడు. చెప్పటం వేరు, కారణం అవటం వేరు. ఆ తేడా అర్థం అవ్వాలి మీకు. శ్రీకృష్ణుడు నేను చెప్పానన్నాడు, కానీ సూర్యుడికి నేను కారణం అనలే. నాకు తెలిసి సూర్యుడందరికీ కూడా, ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న వాళ్ళందరికీ కూడా నేను డిక్టేటర్ని అని ఒకే ఒక వ్యక్తి అనగలిగాడు. తెలుసున్న వాళ్ళు పైకి ఎత్తొద్దు, అది తప్పు. అది ఒకే ఒక వ్యక్తి ఈనాడు ప్రపంచంలో ఆ మాట అన్నవాడు ఉన్నాడు. మొత్తము ఈ దేవతలందరికీ కూడా, ఈ సూర్యులందరికీ కూడా, ఈ మొత్తం విశ్వాన్నంతటికీ కూడా నేను డిక్టేటర్ని, నేను చెప్తే అది జరుగుతోంది. వాడు ఈ జగత్తుకి అంతటికీ కారణం. వెతుక్కోండి మీరు. తెలుసున్న వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తున్నాను. నాతో వినున్న వాళ్ళు మీరు నాతో విన్నారు, మీకు తెలియదు అది అని చెప్పాడో లేదో కూడా తెలియదు. దాన్ని వెరిఫై చేసి చూసుకుని దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ ఎలా చేసుకోవాలి? నేను పుస్తకంలో రాసిందండి, ఫలానా వాడు రాశాడండి, అదే తప్పు చేయొద్దు. నేను చెప్పినా ఫలానా వాడు చెప్పినా ఒకటే, నేను అలాగే చెప్పాను, అవడో చెప్పాడని నాకు మాత్రం ఏం తెలుసు? ఏకైక వ్యక్తి ఉన్నాడు. వాడు ఈ మొత్తము కూడా పృథ్వీని నేను రక్షించేస్తున్నాను, పృథ్వీకి ఏమీ అవ్వదు, కానీ మీ పని మీరు చేయాలి. కృష్ణుడు మహాభారత యుద్ధాన్ని ముందే చూపించేస్తాడు విశ్వరూపంలో. కానీ యుద్ధం చేశాడుగా, జరిగిపోయింది కదా అని కూర్చుంటే జరుగుతుందా? తేడా అర్థమైందా? చేయవలసిన పని చేయాలి మీరు. ఇప్పుడు గాయత్రి మంత్రం యొక్క విశిష్టత మీకు నిన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అది ఒక్కటే మీ ప్రాణాలను రక్షించగలదు. ఇంకో మంత్రం ఏదైనా ఉందా? ఎలోపతి మెడిసిన్లో ఉంటుంది. అదే మందు వేరు వేరు మాత్రల్లో ఇస్తారు. అదే మందు ఇస్తాడు. ఒకడు క్రోసిన్ అంటాడు, ఒకడు పారాసెటమాల్ అంటాడు. మందు వేరే అయిపోయింది అనుకుంటే నేనేం చేసేది? ఉదాహరణ అర్థమైందా? ఒక మందు ఇంకో మందు ఉండదు.
పేరుతో నువ్వేదో మోసం చేస్తావు మనుషుల్ని, అది వాళ్ళకున్న మనకి ఇన్కమ్ ట్యాక్స్ గోల్ తెలియదు, తప్పని నేను అంటలే. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఒక మంత్రం ఉంటే దానికి సరిపోయినటువంటి మంత్రము ఇంకోటి ఉండదు. గాయత్రి మంత్రాన్ని మార్చలేరు మీరు. ప్రాణాలు రక్షింపబడాలి అంటే సూర్యుడి యొక్క వైటాలిటీ మీకు కావాలి. సూర్యుడి యొక్క వైటాలిటీ కావాలంటే ఏ మంత్రం ఇస్తుంది? కలిపి చెప్పండి నాతో పాటు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ ఒక్క మంత్రమే ప్రాణాలను రక్షిస్తుంది. ఈ మంత్రం ప్రాణాలను రక్షిస్తుంది అని తెలిసినటువంటి కోస్లర్ అనేటటువంటి ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ 1963-64లో. ఇప్పుడు ఆ మ్యాగజైన్ వస్తుందో లేదో నాకు, బ్లిడ్స్ అని, మరి ఇక్కడ ఆంధ్రాలో ఉందో లేదో కూడా నాకు తెలీదు. నార్త్ ఇండియాలో బ్లిడ్స్ అని ఒక మ్యాగజైన్ ఉండేది. ఆర్కే కరంజీ అని చాలా ఫేమస్ పేపర్ ఎడిటరు, చాలా తెలివైనవాడు, దాన్ని రన్ చేసేవాడు. అతను ఇంటర్వ్యూ చేశాడు అతన్ని. మొత్తం ప్రపంచము అతి త్వరలో 1962లో కోస్లర్ అనే ఆర్థర్ కోస్లర్ అనేటువంటి వాడు ఈ మాట చెప్పాడు. మొత్తం ప్రపంచము గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించబోతోంది. గాయత్రి మంత్రోచ్చారణ వల్ల న్యూక్లియర్ బాంబు పడినా చేసిన వాడికి ఏమీ అవ్వదు. అది ఇప్పుడు చెప్తున్నది కాదు, 62లోనే చెప్పబడింది. ఈడు వచ్చాయమ్మా పెట్టే. మీరు గాయత్రి మంత్రం చేస్తూ ఉండాలి. నిజంగా మీ పిల్లలు వాళ్ళ మీద ప్రేమ ఉంటే మీరు ఏం చేయించాలి? కొట్టి చేయించండి. స్కూల్కి వెళ్ళకపోతే ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు? తింటాడని. కానీ ముందు వాడు ప్రాణాలు రక్షించే బాధ్యత మీకు లేదా? ఇంత వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అదెందుకు? మీకు విషయం అర్థమవుతే మీరు మీ స్నేహితులు మీ వారందరూ ఏం చేయాలి? గాయత్రి మంత్రం చేయించటం మొదలెట్టండి. రోజుకి ఎన్ని గంటలు? కాదు, రోజుకి 24 గంటలు ఉంటాయి. గంటకు ఒకటి చొప్పున 24 చేస్తే చాలు. అంతకంటే దయచేసి ఎక్కువ చెయ్యవద్దు. పిచ్చి పిచ్చి భ్రమలో మీరు పడకండి. మంత్రజపం ఎక్కువ చేయటం వల్ల శక్తులేం రావు. మంత్రాన్ని మననం చేసుకోవటం వల్ల శక్తి ఎక్కువ వస్తుంది. సూర్యకిరణాలు అది చాలా బాగుందని సూర్యకిరణాల్లో కాసేపు చేయి పెట్టుకురండి, చాలా శక్తి అండి అని చెప్పాను కదా. రేపు మధ్యాహ్నం 12 నుంచోండి. కానీ ఎండలో నుంచోకూడదు కూడా. కానీ సూర్యశక్తిని మీలో లాగే దాన్ని మీరు వేలు వేలు లక్షలు లక్షలు చేసే మూర్ఖత్వం అనేది వదలండి. ఏం అవ్వదు. చాలా స్పష్టంగా చెప్పారు, దానివల్ల ఏమీ జరగదు. 24 సార్లు చేస్తే రోజుకి ఒక గాయత్రి మంత్ర అనుష్ఠానం అయిపోతుంది. 24,000 చేస్తే 24,000 చేస్తే లఘు అనుష్ఠానం, రోజుకి ఒక లఘు అనుష్ఠానం అయిపోతుంది. అంతకంటే ఎక్కువ కావాలా? వస్తే ఏం చేసుకుంటావు నువ్వు? మననం చేసుకోవటం రావాలి. మంత్రజపం చేస్తే మననం చేయకుండా మంత్రం చేస్తే ఏమవుతుంది? హిందీలో అంటారు తోత, తెలుగులో ఏమంటారు దాన్ని? చిలక పలుకుతుంది కదా, చిలక పలుకులు. దానికి తెలుసా అదేం పలుకుతుందో? కానీ నాకు చాలా ఆనందం ఇస్తుంది. దేవాలయాల వైపు వెళ్తూ ఉంటే టేప్ రికార్డర్ పెట్టేస్తారు, మంత్రాలు వెళ్ళిపోతూ ఉంటాయి, ఆవిడ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎందుకు ఆ దేవాలయాలు? అర్థమైందా? అంచేత గురువు గారి గొంతుకు ఎక్కడి నుంచి వస్తుంది మీకు? పరావాణి మీరు వినగలరా? ఇప్పుడు వినగలిగే పాసిబిలిటీ ఉందా? ఎక్కడుంది? ఉందిగా వెబ్లో. వెబ్లో ఆన్ చేసుకుని, వెబ్ ఉన్నవాళ్ళు, నేను వెబ్లోనే ఎందుకు చేసుకోమంటాను అంటే, నువ్వు వెబ్లో ఒకే టైంకి చేసుకుంటూ ఉంటే చాలా మంది ఆ టైంకి వింటున్నారు. అందరితో కలిసి చేసినట్టు ప్రచోదయాత అవుతుంది.
కానీ ఇంటర్నెట్ కనెక్షన్ లేక అది చేయకపోతే అప్పుడేం చేయొచ్చు? సిడీ చేసుకోండి, కానీ 24 సార్లు కంటే ఎక్కువ చేసుకోవద్దు. సరే, ఇప్పుడు ఇది చూడండి. ఐజే రావు గారని హైదరాబాద్లో మాకు చాలా దగ్గర బంధువు, ఆయన పంపించాడు ఇది. హెడ్డింగ్ ఏంటి అంటే 7 reasons the world will end in 2012. 7 కారణాలు సైంటిస్టులు అందరూ చెప్తున్నారు ఈ పృథ్వీ గ్రహము 2012కి పోతుంది అని. కానీ యాక్చువల్గా వాళ్ళు పోతుంది అనలేదు. వర్డ్ ఏంటి వాడారు అంటే వాళ్ళు 100 మందిలో 90 మంది చచ్చిపోతారు. ఈ మొత్తం సైంటిఫిక్ టెక్నాలజీ సర్వనాశనం అయిపోతుంది. అంచేత చాలా మంది సైంటిస్టులు వాళ్ళు చంద్రగ్రహం మీద ఈ సైంటిఫిక్ డిస్కవరీస్ అన్ని వాళ్ళు పాతి పెట్టుకుని వచ్చారు. చంద్రగ్రహ యాత్ర అందుకు చేశారు వాళ్ళు. చాలా మందికి అసలు రహస్యాలు తెలియవు, బయటపడవు. అంటే ఒకవేళ కనుక ఇదంతా పోతే అప్పుడు అక్కడి నుంచి అది మళ్ళా డౌన్లోడ్ అయ్యేటట్టు టెక్నిక్ పెట్టుకున్నారు వాళ్ళు. ఒకవేళ కనుక పృథ్వీ గ్రహం మీద సర్వనాశనం అయిపోయి మోడర్న్ టెక్నాలజీ అంతా కూడా నాశనం అయిపోతే మళ్ళీ చంద్రుడి నుంచి అది బ్యాక్ వస్తుంది. కొన్ని పుస్తకాలు వచ్చాయి రెడీగా. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ పుస్తకాలు చదవండి. ఒకవేళ అలా సర్వనాశనం అయిపోయినా మళ్ళా మనం 20-30 సంవత్సరాల్లో చంద్రుడి నుంచి దాన్ని తెచ్చుకుని మళ్ళీ మనం ఈ మోడర్న్ టెక్నాలజీ అంతా తెప్పేయవచ్చు అని. అంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం కనుక మన మీద అంత ప్రేమ ఉన్నవాడు ఏం చేస్తాడు? ఆ ప్రమాదం రావాలని కోరుకుంటాడా, ఆపాలని కోరుకుంటాడా? ఆపటానికి గాయత్రి మంత్రం చేస్తున్నారు మీరు. హిందువులు కాదు మీరు, ముస్లింలు కాదు, క్రిస్టియన్లు కాదు, జైనులు కాదు. ఒకే విధానం ఉంది, ఒకే మందు ఉంది, గాయత్రి మంత్రం మందు. ఆ మందు అర్థమయ్యేటట్టు చెప్పండి అందరికీ. ఇది చెప్పటానికి కూడా మనం ఇక్కడ ప్రణాళిక వేసుకోవాలి. ఇంకేంటే గాయత్రి జయంతి రేపు జూన్ 2వ తారీఖున వస్తుంది. గాయత్రి జయంతి ఏ రోజైతే వస్తుందో ఆ రోజే గంగా దశహరా కూడా. గంగ కూడా ఆ రోజే ఆవిర్భవించింది, జ్ఞాన గంగ. గురువు గారి ద్వారా, భౌతిక గంగ భగీరథుడు ద్వారా. అవును, భగీరథుడు భౌతిక గంగ దింపాడు కదా, మరి ఇంకో భగీరథుడు ఎందుకు రాలేదు గంగను దింపటానికి? అర్థమైంది కదా? ఆయన ఏదో చెప్పాడు, ఒప్పుకుంటారా? అది భగీరథుడు భౌతికంగా గంగను దింపేశాడు కనుక ఇంకో భగీరథుడు ఏం చేస్తాడు? ఉపయోగించుకుంటే ఉన్న గంగను ఉపయోగించుకో. మళ్ళా దింపాలంటే దింపలేము, ఉంది అది ఆల్రెడీ. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక గురువు చెప్పింది ఇంకో గురువు చెప్పటం లేదు. ఒక గురువు చెప్పింది ఖచ్చితంగా ఇంకో గురువు చెప్పడు. ఒక సైంటిస్ట్ చెప్పింది సైన్స్ లో మళ్ళీ ఆ విషయం మళ్ళీ ఆవిడ చెప్పడు, ఆ నియమాలు చెప్పడు. నాకు ఆధ్యాత్మికతే అర్థం కాదు, అందరు గురువులు ఒకటే చెప్తున్నారని. ఒకటే చెప్తున్నారు అన్నది కరెక్టే. ఒకటే ఏంటి అంటే భాష ఒకటే వాడుతున్నారు. ఇంగ్లీష్లోనూ ఫిజిక్స్ చెప్పొచ్చు, ఇంగ్లీష్లోనూ అదర్ లాంగ్వేజెస్ చెప్పొచ్చు, అదర్ సబ్జెక్ట్స్ చెప్పొచ్చు, మీడియం ఇంగ్లీష్ అవ్వచ్చు, కానీ సబ్జెక్ట్ ఒకటి అవ్వదు. ఏ గురువు కూడా తను చెప్పింది మళ్ళీ ఇంకో గురువు చెప్పడు. అంచేతే మీకేం వార్నింగ్ ఇస్తున్నాను నేను? మీ గురువుని వదలొద్దు, మీ గురువుని మానకండి. ఆ గురువు చెప్పింది ఇంకో గురువు చెప్పలేడు. మరి ఆ గురువు దగ్గర ఎందుకున్నారు? యముడు వరం. మనం ఏం చేస్తాం? ఎవడికిచ్చాడు? నచికేతుడికి ఇచ్చాడు. నా తండ్రి నన్ను గుర్తించాలి. గురువు నిన్ను గుర్తించాడు, నీకు గురువుగా వచ్చాడు. అందుకని గురువు మార్చవద్దు అంటున్నాం. గురువు మార్చవద్దు అంటున్నాం, కానీ జ్ఞానాన్ని పొందవద్దు అని ఏ గురువైనా అడ్డు తగులుతాడా? మీ గురువు ఎందుకు అడ్డు తగులుతాడు? ఇది నేర్చుకుంటూ ఉంటే. ఎవరి తండ్రి వాడికి ఉన్నాడు, ఇంత జ్ఞానం నేర్చుకుంటున్నాడు, తండ్రిని కూడా మార్చేద్దామా? మరి జ్ఞానం నేర్చుకుంటున్నావు కదా. ఒకసారి అనంతపూర్లో నాకు విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. చేసిన తప్పు చెప్పుకోవటం చాలా మంచిది ఎప్పుడు కూడా. అక్కడ ఒక కాలేజీలో ప్రొఫెసర్ ఉన్నారు. నేను ఆయన కాస్త క్లోజ్గా ఉన్నాం. హోమియోపతి చలపతిరావు గారు అనే ఆయన దగ్గర నేర్చుకుంటున్నాము. అంచేత అప్పుడు నాకు ఉద్యోగం లేదు. ఆ కాలేజీ ప్రొఫెసర్ చలపతిరావు గారి దగ్గరికి వచ్చేవాడు. అక్కడ నాకు హోమియోపతి జ్ఞానం ప్రొఫెసర్ కంటే ఎక్కువ వచ్చు. అంచేత హోమియోపతి నన్ను అడుగుతూ ఉండేవాడు ఆయన.
సరే ఆ విధంగా మాట్లాడుకుంటున్నాం, ఫ్రెండ్షిప్ పెరిగింది. తర్వాత కొన్ని పరిస్థితుల్లో నేను అనంతపూర్, అప్పుడు పీజీ సెంటర్ ఉండేది, ఇప్పుడైతే యూనివర్సిటీ అయిపోయింది, ఆ యూనివర్సిటీ క్యాంపస్లోనే ఉండేవాడిని. ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళాను, నేను ప్రొఫెసర్ గారి ఇంటికి వెళ్ళాను. బయట ఒక ఆయన మామూలు పల్లెటూరు, మీరు తప్పు ఉద్దేశంతో అనుకోకండి, పల్లెటూరు వాళ్ళు అదేంటది తమాషా కట్టుకుంటారు పంచది, అంటే మోకాళ్ళ వరకే వస్తుంది అది. అవును, ఒక ముసలాయన కూర్చుని సిగరెట్ కాల్చుకుంటూ ఏదో, ఏయ్ ప్రొఫెసర్ గారు ఉన్నారా? ఉన్నాడండి. పిలుచుకురా. పిలుచుకొచ్చాడు. సరే ఆయన కుర్చీలో కూర్చున్నాడు, నన్ను కుర్చీలో కూర్చోబెట్టాడు. నేను చుట్టూ కాలుస్తూ నా పక్కన కూర్చున్నాడు నేల మీద. రేయ్, నా ముందు సిగరెట్ కాలుస్తా, చుట్ట కాలుస్తా, పో అన్న. నీకు తెలుసా ఎవడో ఆయన అన్నాడు. మా నాన్న అన్నాడు. మరి ప్రొఫెసర్ కదా, ఉదాహరణ ఎందుకు చెప్తున్నాను అర్థమైందా? మరి ప్రొఫెసర్ అవుతే ఏం చేయాలి? తండ్రిని మార్చేస్తాడా? మార్చగలడా? మరి గురువుని మార్చకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ గురువుని కానీ, మీ గురువు నేర్పిన సాధన కానీ, అర్థమైందా, ఆ సంస్థను కానీ మార్చకండి. కానీ ఆయన ప్రొఫెసర్ అయ్యాడు, నాతో హోమియోపతి మాట్లాడుతున్నాడు. వాళ్ళ తండ్రి వద్దన్నాడా? నన్ను ఏమైనా తిట్టాడా? గురువే అనుకోడు. నువ్వు జ్ఞానం నేర్చుకుంటే ఎంతమంది గురువుల దగ్గరికైనా వెళ్ళి జ్ఞానం నేర్చుకోండి. గురుగీతలో ఒక పద్యం వస్తుంది, నాకు అది పద్యం గుర్తులేదు. పువ్వు పువ్వు దగ్గరికి వెళ్ళి ఎలాగైతే మధుమక్కి అంటే తేనెటీగా తేనెని సంచరిస్తుందో, ప్రతి గురువు దగ్గరికి వెళ్ళి నీ తేనెని సంచరించుకో. ఏ గురువు వద్దంటాడు? జ్ఞానం వస్తుందంటే గురువు వద్దంటాడా? వద్దంటే అసలు అలాంటి గురువుని వదిలేయండి. అర్థమే కదా, అది ఏ గురువు అండు. సరే, అది మాత్రం ఎందుకు రిపీటెడ్గా చెప్తున్నాను అంటే, గాయత్రి మంత్రం చేసుకోండి. ఎందుకు అంటే పృథ్వీని రక్షించాలి. ఎన్నిసార్లు చేసుకోవాలి? చాలు. తర్వాత జ్ఞానము, మననము అది చేసుకోండి. ఇవాళ వీలవుతే అది కూడా చెప్తాను నేను. కానీ ప్రస్తుతము ప్రపంచానికి వచ్చేటటువంటి ప్రమాదాలు సైంటిస్టులు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ డైరెక్ట్గా చెప్తున్నారు. 7 కారణాల వల్ల పృథ్వీ 2012కి పోతుంది. సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్. మొదటిది మాయన్ క్యాలెండర్ ఎత్తేమా. మాయన్ క్యాలెండర్ అనేటటువంటిది చాలా విచిత్రమైనటువంటి క్యాలెండర్ అంటే తెలుసు కదా మీకు. క్యాలెండర్ అంటే ఏం చేస్తుంది? కాలాన్ని తెలుపుతుంది. ఆ క్యాలెండర్ 21/2012కి ఆగిపోయింది. అక్కడ కాలం చెప్పబడలేదు. మాయన్ క్యాలెండర్లో ఉన్న చాలా గొప్ప విషయం ఒకటి ఉంది. అమెరికాలో కొన్ని గుహలు ఉన్నాయి. అందులో బంగారంతో చేసినటువంటి అనేక వస్తువులు అందరికీ ఉన్నాయని తెలుసు, కానీ ఎవరూ అందులోకి వెళ్ళలేరు. ఎందుకంటే ఈ మాయన్ కల్చర్ వాళ్ళు ఆ గుహల్ని నిర్మించారు. బంగారం వద్దు అనుకునేటటువంటి వాడికే ప్రవేశం ఉంటుంది. మాయా సివిలైజేషన్ గురించి చెప్తున్నాను. మాయా సివిలైజేషన్లో ఈ పిరమిడ్స్, రకరకాల సివిలైజేషన్ అంటే తెలుసు కదా, సభ్యత ఉంది. అంత గొప్ప సభ్యత క్యాలెండర్ తయారు చేసింది, ఎన్నాళ్ళు పృథ్వీ గ్రహం ఉంటుంది అని. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, అంత సత్తా ఉన్నటువంటి వాళ్ళు. పిరమిడ్ లాంటి పిరమిడ్ ఇంకోళ్ళు కట్టలేరు. మొత్తం రష్యన్ టెక్నాలజిస్ట్, అమెరికన్ టెక్నాలజిస్ట్ వాళ్ళ ఆరణ్యకాలు జరుపుకుంటున్నారు. ఆరణ్యకాలు ఎలా జరుపుకున్నారు వాళ్ళు? మైక్ ఒకడే కాదు, పక్క వాళ్ళకి ఎవరు చెప్తారు దీనికి జవాబు? చెప్పు, లేచి నుంచి చెప్పు. దాన్ని ఆరణ్యకాలు మన భాషలో అంటాం. అంచేత సెమినార్స్, వర్క్ షాప్స్ ఇవంతా కూడా పెట్టుకున్నారు టెక్నాలజిస్ట్ ఆఫ్ బిల్డర్స్. అక్కడే డిస్కషన్ ఎందుకు వచ్చింది పిరమిడ్స్ మీద, కొంచెం డైవర్ట్ అయింది. అవడో అడిగాడు కాబోలు అక్కడ క్వశ్చన్, మనం కూడా ఓ పిరమిడ్ పోటీగా నిర్మిద్దామని. మొత్తము రష్యన్ అండ్ అమెరికన్ టెక్నాలజిస్ట్ యొక్క ఆరణ్యకాల్లో వాళ్ళు ఏం నిర్ణయానికి వచ్చారంటే, మేము కట్టలేము, అంత కరెక్ట్గా మేము కట్టలేము, అసంభవం.
మాయన్ సివిలైజేషన్ యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాయి. ఈనాడు ఇంత డెవలప్ అయినటువంటి టెక్నాలజిస్ట్ కూడా పిరమిడ్ కట్టలేరు, వాళ్ళే చెప్పుకున్నారు. వాళ్ళు ఈ పృథ్వీ గ్రహము ఆ టైంకి ఎండ్ అయిపోతుంది అని చెప్పారు వాళ్ళు. అదొక ప్రూఫ్. ప్రమాదం. సన్ స్టార్మ్స్, దీనికే గాయత్రి మంత్రం చేయమంటున్నది. సన్ స్టార్మ్స్ లో ప్రతి 11 సంవత్సరాలకి సూర్యుడిలో ఓ తుఫాన్లు లేస్తూ ఉంటాయి. ఆ తుఫాన్లు లేచినప్పుడల్లా కూడా ప్రపంచంలో ఏదో ఒక ప్రమాదం జరిగింది. దీని డీటెయిల్స్ కావాలంటే ఓ 50 పేజీల డేట్స్తో సహా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు సూర్యుడిలో 11 సంవత్సరాలలో ఆ విధమైనటువంటి సన్ స్టార్మ్స్ వచ్చాయి. సన్ స్టార్మ్స్ అంటే అర్థమవుతున్నా సూర్యుడిలో తుఫాను. అలాంటి తుఫాను అందరూ చెప్తున్నది ఏంటంటే 2011 మొదటి నుంచి ఆ తుఫాను మొదలవబోతోంది. ఇంతవరకు సూర్యుడి యొక్క చరిత్రలో, సూర్యుడి యొక్క చరిత్ర ఎన్నాళ్ళది? 50 ఏళ్ళ? కోట్ల? ఎన్ని కోట్లు వేసుకుంటాడు? చలేస్తుందా సూర్యుడికి? అన్ని కోట్లు వేసుకోవటం వల్ల చలేస్తుందేమో. అప్పుడు రాబోయేటటువంటి తుఫాన్ అంత ఉధృతము ఎప్పటికీ రాలేదు. వస్తే ఏమవుతుంది? చిన్న చిన్న 11 ఏళ్లకు వస్తున్నవే పృథ్వీ గ్రహం మీద ప్రమాదాలు తీసుకొస్తున్నాయి. దాని చరిత్రలోనే ఎరగనటువంటి ఉధృతమైనటువంటి ఆ సూర్య తుఫాన్ వస్తే ఏమవుతుంది పృథ్వీ? సైంటిఫిక్గా అదొక కారణం. నెక్స్ట్, ఈ యాటమ్ స్మాషర్ అనేటటువంటిది కొంచెం సైన్స్కి సంబంధించింది ఐన్స్టీన్స్ థియరీలో. కానీ పరమాణువులు కూడా ఇప్పుడు యురేనియం అనేది సైన్స్గా చెప్తున్నాను, అర్థం అవుతే అర్థం చేసుకోండి, దాని గురించి పెద్ద వరి అవ్వకండి. యురేనియం కొన్ని వేల సంవత్సరాలలో తన రూపాన్ని మార్చేసుకుంటుంది. అది లెడ్ అంటే సీసంగా మారుతుంది, యురేనియంగా ఉండదు, మారిపోతుంది. చదువుకోండి, చదువుకోగలిగేవాళ్ళు. నేను టూకీగా చెప్పేస్తున్నాను. అలాగే పృథ్వీ గ్రహానికి కూడా ఒక కాలం ఉంది. దాన్ని హాఫ్ లైఫ్ పీరియడ్ అని సైంటిస్టులు చెప్తూ ఉంటారు. ఆ హాఫ్ లైఫ్ పీరియడ్ దగ్గర పడింది. ఆ సంవత్సరంలో పృథ్వీ గ్రహం కూడా ఎగిరిపోవటానికి స్కోప్ ఉంది. సరే, బైబిల్ చెప్తుంది. నెక్స్ట్, సూపర్ వాల్కెనో. ఇక్కడ అందులో ఈ విషయాలు ఇంత క్లియర్గా లేవు, కానీ మనం సత్రయాగం చేసుకుంటున్నాం కనుక ఈ సూపర్ వాల్కెనో అంటే ఏంటో అర్థం చేసుకోండి. పృథ్వీ గ్రహం కానీ ఏ గ్రహం కానీ ఏర్పడే ముందు అది మండుతోన్న జ్వాలలతో ఉంటుంది. సూర్యుడు ఎలా ఉంటాడో అలాగే అన్ని గ్రహాలు ముందు మండుతోన్న జ్వాలలే. మిల్లిమిల్లిగా కొన్ని కారణాల వల్ల ఎక్కువ మంట ఎక్కడుంటుంది? కేంద్రంలో ఉంటుంది కదా. ఈ భాష అర్థమవుతుందా? మంట ఎక్కువ ఎక్కడుంటుంది? సెంటర్లో ఉంటుంది. దూరం వెళ్తున్న కొద్దీ దానికంటే టెంపరేచర్ తగ్గుతుంది. టెంపరేచర్ తగ్గుతూ ఉంటే ఆ పదార్థం ఏమవుతుంది? గట్టిపడుతుంది. అలాగే పృథ్వీ గ్రహంలో కూడా సెంటర్లో విపరీతమైనటువంటి జ్వాలలు ఉన్నాయి. ఈ జ్వాలలు యొక్క వేడి వల్ల ఉత్తర ధ్రువం దక్షిణ, అది అందులో లేదు, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంగా మారుతుంది, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువంగా మారుతుంది. వినటానికి బాగానే ఉంది. ఇప్పుడు మీ ఉత్తర ధ్రువం ఎక్కడుంది? మీ దక్షిణ ధ్రువం మీరు కూర్చున్న మఠంలో ఉంది. పోల్స్ మారితే మీ పరిస్థితి ఏమవుతుందో ఊహించుకోండి ఒకసారి. నువ్వు కూర్చుని ఉన్నావు, నీ పోల్స్ మారిపోయాయి, పక్క వాళ్ళందరిది అలా. ఏమవుతుంది అప్పుడు? నువ్వు తలకిందులుగా అవుతావు సరే, కానీ ఏ శక్తి నిన్ను తలకిందులుగా చేస్తుందో ఆ శక్తి నిన్నేం చేస్తుంది? నువ్వు తలకిందులుగా అవుతుంది అంటున్నావు సరే, నువ్వు అవ్వాలని కోరుకుంటావా? నువ్వు అడ్డు తగులుతావు. పోలేమైంది? అలాగా పృథ్వీ గ్రహానికి చాలాసార్లు జరిగింది. అది 2000 సంవత్సరాలకి జరగవలసి ఉన్నది, జరగలే. అదే అందులో డీటెయిల్స్ లేవు, నేను మీకు చెప్తున్నా. లోపల ఉన్న మంట ధ్రువాలనే మార్చేసింది చాలాసార్లు.
ఆ మార్చినప్పుడు స్థితిలో ఏమవుతుందో అర్థమైంది, తలకిందులైపోతుందంతా. దాన్ని ప్రళయము అంటాం, పాక్షిక ప్రళయము అంటాం. మొత్తం పృథ్వీగ్రహం ఏమైపోదు. ఈ డైనాసర్స్ అనే పేరు విన్నారు కదా మీరు, ఎంతమంది విన్నారో అర్థమవుతుందా? ఒక పెద్ద జంతువులు ఉంటూ ఉండేవి, డైనాసర్స్ అనే. డైనాసర్స్ రాక్షస బల్లులు ఇప్పుడు లేవు. ఎప్పుడు పోయాయి, ఎలా పోయాయి అంటే ఈ పోల్ షిఫ్ట్లో పోయింది. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా కొన్ని నాశనం అయిపోయాయి, అర్థమైంది కదా. ఆ పోల్ షిఫ్ట్స్ లో జరుగుతుంది, అది మళ్ళీ రాబోతుంది. 2000కి రావాలి, అది కరెక్ట్ క్యాలిక్యులేషన్. చాలా మంది సైంటిస్టులు క్యాలిక్యులేషన్ తెప్పు, సైంటిస్టులకి రాదు అని తెలియదు, సైంటిస్టులకు తెలియదు. దాన్ని ఆపగలిగే దమ్ము ఉన్నట్టు వల్ల జరగకుండా ఆపుతున్నారు. కానీ వాళ్ళు కూడా ఎంతసేపు ఆపగలరు? జరగాల్సిందే కదా. కానీ మీరు కనుక ఈ సూర్య కారణ స్థితిని పట్టుకోగలిగితే, ఎలా పట్టుకుంటారు సూర్యకారణ స్థితిని? విద్మహే అని పెట్టేద్దామా సూర్యమంత్రంలో? సూర్యమంత్రానికి విద్మహే ఉంది, గాయత్రి మంత్రానికి విద్మహే లేదు. నేను చెప్పిన భావం అర్థమవుతుంది కదా. సూర్యగాయత్రి ఎవరికైనా తెలుసా? సూర్యుడికి ఉంది, గాయత్రికి లేదు. ఏ శక్తి నీ ప్రాణాలను రక్షిస్తుందో దానికి లేదు. అది ఎలా రక్షించుకోవాలో సూర్యుడికి చెప్పాడు, గాయత్రి మంత్రాన్ని చెప్పాడు. అందుకే తను చాలా గొప్పగా చెప్పుకుంటాడు. ఛందసాం గాయత్రి ఆయనకి తెలుసు కనుక సూర్యుడికి చెప్పాడు ఎలా రక్షించుకోవాలో నీ ప్రాణాలని. అది మొత్తం సృష్టిని రక్షిస్తున్నాడు. కానీ ఇటు కృష్ణుడికి ఆ సూర్యుడికి చెప్పినవాడు ఎవడో ఒకడున్నాడు, వాడు నిర్ణయించుకున్నాడు పోల్ షిఫ్ట్ కంటే ముందు మీరందరూ కూడా సూర్యవంశీయులు అవ్వాలి. సూర్యవంశీయులు ఎవరు? సూర్యవంశీ సినిమా ఉండట్టుంది కదా, వేస్తావమ్మా సీడీ? సూర్యవంశీ, ఆ సూర్యవంశీ కాదు, ఇక్ష్వాకు వంశం వానికి. అందుకే ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానమవ్యం ఇమం వివస్వాన్ ప్రాహ. సూర్యుడికి చెప్పాను, మనువులకి చెప్పాను, మనువుల తర్వాత ఇక్ష్వాకులకి చెప్పాను. మనం అందరము కూడా రామరాజ్య స్థాపనకి ఆధారం అవ్వాలి అని మీ మనస్సులో ఉంటే గాయత్రి మొదలెట్టేయండి. ఎప్పటి నుంచి మొదలెడదాం? తక్షణం కదా, ఇంకా 3 సార్లు అనేద్దాం. ఆ భావనతో మనము సూర్యవంశీయులుగా మారుతున్నాం. ఆ సూర్యుడు, ఏ సూర్యుడి గురించి మనం మాట్లాడుతున్నాం? సమాధి స్థితిలో ఉన్నటువంటి సూర్యుడు, సూర్యుడు యొక్క నిద్రాస్థితి గురించి మాట్లాడుతున్నాం. అంటే సూర్యుడు నిద్రపోతున్నాడని కాదు, అది సూర్యుడి యొక్క సమాధి స్థితి అవుతుంది. ఆ సూర్యుడికి తన మంత్రోపదేశం, గాయత్రి మంత్రోపదేశం ద్వారా శ్రీకృష్ణుడే చెప్పాడు అది. కానీ అసలు శ్రీకృష్ణుడికి ఆ సూర్యుడికి ఇచ్చిన శక్తి ఇంకోటేదో ఉంది పైన. అతని యొక్క నిర్ణయం ఇదంతా. అంత గొప్ప వ్యక్తి యొక్క నిర్ణయాన్ని మనం ఉపయోగించుకోబోతున్నాం. అందరం జ్ఞానముద్రలని, అందరికీ జ్ఞానం కావాలి, ఇచ్చేవాడు ఎవడు లేడు అక్కడ, అంతా తీసుకునేవాళ్ళమే. ఆ భావనతో ఏ క్షణం నుంచి మీరు ఏమవుతున్నారు? మీరు ఇక్ష్వాకు వంశీయులుగా మారుతున్నారు. ఇక్ష్వాకు వంశీయులుగా మారుతున్న వాళ్ళు దయచేసి ఇక్ష్వాకు వంశీయులుగానే ఉండండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక మళ్ళా దిగజారిపోకండి. దిగజారిపోతే మీ గతి, ఇప్పుడు అదే కదా చెప్తున్నాను ప్రమాదం ఎలా ఉందో అని. జాగ్రత్త. మనం ఆ రక్షణకి మనం నేర్చుకున్నటువంటి ఈ గాయత్రి, గయాంత్రాయతీతి గాయత్రి, ప్రాణాలను రక్షించేటటువంటి గాయత్రి మనం కనీసం 24 చేసుకుంటూ ఖచ్చితంగా మన వాళ్ళని బలవంతంగా 24 సార్లు చేయిస్తాము. స్నేహితుల్ని కూడా బలవంతం చేయండి. నా స్నేహితుడు అయితే 24 సార్లు గాయత్రి అను నాతో పాటు. కానీ ఇప్పుడు 24 సార్లు అను. ఎన్నిసార్లు అంటాం? ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహు మనురిక్ష్వాకవే బ్రవీత్. ఆ ఇక్ష్వాకు వంశంలోకి వెళ్తున్నాం మనం. కలిసి అద్దాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. రామరాజ్యానికి, ఇక్ష్వాకు వంశానికి, నా వంశానికి, నా వంశానికి చెయ్యాలా? మీరు ఇక్ష్వాకు వంశం వాళ్ళు అయిపోయారా? రైట్ రైట్ రైట్. అంచేత ఏడు అమ్మా, ఈ సంకల్పం అర్థం చేసుకోండి. నవ్వుతో మనం మాట్లాడుకున్నా రామరాజ్య స్థాపనకి పునాది వేస్తున్నాం మనం. ఆ రామరాజ్య స్థాపన ఎప్పుడైతే వస్తుందో అమరత్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది గాయత్రి మంత్రంతోనే వస్తుంది. కృష్ణుడే చెప్పాడు, ఆ గాయత్రి మంత్రంతోనే నేను అందరికీ చేశాను. దాని తర్వాత ఏం చెప్పాడు? యజ్ఞానాం జపయజ్ఞోస్. మంచిది. గాయత్రి మంత్ర జపము మన ప్రాణాలను, మన తాలూకు వాళ్ళని, మన పృథ్వీ గ్రహాన్ని రక్షిస్తుంది. సరే, ఫిజిసిస్ట్స్ సైంటిఫిక్ యాంగిల్ మనం చెప్పుకోక్కర్లేదు. స్లిప్ స్టాప్ స్లాప్ బ్యాంగ్, బ్యాంగ్ థియరీ అని ఈ సృష్టి ఎలా వస్తుందో తెలుస్తుంది. ఈ బ్యాంగ్ థియరీ మీద మొన్న టీవీలో వాటిలో కూడా మీరు చూసి ఉంటారు. ఎక్స్పెరిమెంట్ చేశారు వాళ్ళు భూమిలో, తెలుసు కదా, బిగ్ బ్యాంగ్ థియరీ. ఆ బిగ్ బ్యాంగ్ థియరీలో వాళ్ళు చేసిన అనాలిసిస్ లో కూడా వాళ్ళకి ఇదే ప్రమాదం తెలిసింది. వాళ్ళకి ప్రమాదం వస్తుందని చేశారు. వాళ్ళు చేశాక ఏం జరిగిందో చెప్పలేదు. ఏం జరిగింది అంటే గ్యారంటీగా పృథ్వీ అప్పుడు పోతుందని వాళ్ళకి బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం కూడా అర్థమైపోయింది. నోరు మూసు కూర్చున్నారు. నెక్స్ట్, ఇది పరిస్థితులు. అంచేత ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రయత్నం కేవలం మనమేదో సుఖపడిపోవడానికి, మనకి అష్టైశ్వర్యాలు, అష్టసిద్ధులు, నవనిధులు కోసం మాత్రమే కాదు. నిజంగా మీకు మానవ జాతి మీద ప్రేమ ఉంటే మీరు 24 సార్లు గాయత్రి క్రమబద్ధంగా చేసుకుంటే పృథ్వీ రక్షింపబడుతుంది అని తెలిస్తే ఎంతమంది చేయాలి గాయత్రి మంత్రాన్ని? అందరూ చేయాలి. కానీ చెప్పాలి కదా. ఇది చెప్పకుండా ఎలా చేస్తారు? మీకే అనుమానాలు, అసలు చేయొచ్చా చేయకూడదా అని ఇప్పటికీ నన్ను అడుగుతూ ఉంటారు. ఆడవాళ్ళు చేయొచ్చా అండి అని. ఎక్కడున్నవాళ్ళు అని నేను అడుగుతా. నాకు తెలుగు అర్థం కాదు. ఆడున్నవాళ్ళు అంటున్నారేమో. ఆడున్నవాళ్ళు ఎలా చేస్తారయ్యా, ఈడున్నవాళ్ళే చేస్తారు అని నేను చెప్తే స్త్రీలు చేయకూడదా అన్నారు. నేను కన్ఫ్యూజ్ అయిపోయాను తెలుగులో. సరే, ఈ కన్ఫ్యూజన్ మీకు లేదు కదా. ఎక్కడ వాళ్ళైనా చేయొచ్చు. ఇక్కడ ఈ నూతనమైనటువంటి ఈ జీవన దివ్యత్వాన్ని వైజ్ఞానికంగా అందచేసినటువంటి ఏకైక వ్యక్తి శ్రీరామ్ శర్మ ఆచార్య. ఆయన 3 చెప్పాడు. విద్మహే, ఇది గాయత్రి మంత్రం యొక్క బేసిక్ వర్డ్స్. మీరు ఏ దేవతని ప్రార్థన చేస్తే దానికి తగిన అడ్జెక్టివ్స్ వస్తాయి. ఇది అర్థమైంది కదా. అంటే ఆ దేవత మీరు సాధన చేస్తూ ఉంటే, లక్ష్మీ గాయత్రి ఎవరికైనా వచ్చా? అలా కాదు. మైక్ తీసుకోండి, లేచి నుంచోండి, మైక్ మీ దగ్గరికి వస్తుంది. లేచి నుంచోండి. ఎవరు నుంచున్నారా? ఒకళ్ళే నుంచోండి. మైక్ తీసుకోమ్మా. కొంచెం అది అలవాటు చేసుకోండి క్లాసుల్లాగా. చెప్పమ్మా. महालक्ष्मी च विद्महे विष्णुप्रियायै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. చెప్పండి. ప్రచోదయాత్ అంటే ఏం చెప్తుందో అక్కడ. లక్ష్మి అంటే లక్షణం. లక్షణం, వనరులు అని కూడా అనుకోవచ్చు.
అయితే జాగ్రత్త అవస్థలో నీకు ఏది కావాలో అది ఎలా ఉంటుందో దాని లక్షణాలు ఎలా ఉంటాయో తెలియకుండా వెళ్ళి తెచ్చేయగలరా ఎవరైనా? మీకు ఏదైనా కావాలనుకో ముందు ఏం తెలియాలి? మీకు దాని లక్షణాలు తెలియాలి. దాని తర్వాత స్వప్నావస్థ. ఏముంది వర్డ్ స్వప్నావస్థకే? విష్ణుప్రియాయే విష్ణుప్రియని ధీమహి. విష్ణు అంటే గవర్నమెంట్. విష్ణు అంటే గవర్నమెంట్ అంటే అర్థమైందా? పరిపాలన చేసేవాడు విష్ణువు. నువ్వేదో ఒక వస్తువు తెచ్చుకోవాలి. అంచేత వెళ్ళి యాటం బాంబు తెచ్చేసుకున్నావు అనుకో, డబ్బుంది, గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? పిస్టల్ వెళ్ళి కొనుక్కు తెచ్చేస్తావు, ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. మళ్ళా నీకు లైసెన్స్ కావాలి. అంటే ఎవడు ఇష్టపడాలి దాన్ని? గవర్నమెంట్ ఇష్టపడాలి. విష్ణుప్రియ. అంచేత గవర్నమెంట్ ఎలా ఇష్టపడుతుందో నువ్వు ప్లాన్ వేస్తావు బుర్రతో, ఎలా తెచ్చుకోవాలో లైసెన్స్. కానీ అంతకంటే ముఖ్యంగా ఏం కావాలి? విద్మహే కారణ జగత్తు కావాలి. ఏం మంత్రం ఉందో అర్థం అక్కడ? అదేంటి మళ్ళా లక్ష్మి వచ్చింది? లక్ష్మి రాలే, మహాలక్ష్మి వచ్చింది. మానవుడు మహామానవుడికి తేడా ఏమైనా ఉందా? తేడా ఉంది కదా. ఉందా తేడా? భూర్భువ స్వాహ మహః. ఈ మూడు లోకాలలో జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థల పైన ఏముంది? దాన్ని సమాధి స్థితి అంటాం. అది మహాలక్ష్మి. అంటే ఈ కారణం కావాల్సి ఈ కళలు కలగటానికి ఎలాంటి కారణం కావాలో తెలియాలి. అప్పుడు ఆ లక్ష్మి వస్తుంది దగ్గరికి. ఇప్పుడు అర్థమవుతుంది గాయత్రి మంత్రం మననం ఎలా చేసుకోవాలో. అందుకని చెప్పిస్తున్నాను నేను. అంచేత అక్కడ మాల పట్టుకుని ఓం మహాలక్ష్మి చ విద్మహే విష్ణుప్రియాయ ధీమహి. ఎన్నిసార్లు వస్తే వస్తుంది? ఎందుకంటే అది గాయత్రి ఛందస్సులో ఉంది. గాయత్రి ఛందస్సు అంటే ఎవరి లెవెల్ వరకు వెళ్ళిపోతుంది ఆ భావన? కృష్ణుడి వరకు వెళ్ళిపోతుంది. ఛందసాం. అంచేత గాయత్రి ఛందస్సులో నువ్వు ఏం చేసినా కృష్ణుడు దాని రిజల్ట్ ఇస్తాడు. కృష్ణుడు ఇవ్వగలడు కదా రిజల్ట్. అందులో డౌట్ ఉందా? అందువల్ల రిజల్ట్స్ వస్తాయి. కానీ ఇది మళ్ళా మీరు చేస్తున్నది కరెక్ట్గా ఉంటే. కానీ అసలు ఎక్కడికి వెళ్ళాలి? మహర్లోకానికి వెళ్ళాలి. భువ స్వాహ తర్వాత మహర్లోకం. ఇంచేత ఓం అన్నది ఈ మూడు కలిసినటువంటి మహర్లోకం. ఓం అందులోంచి ఈ మూడు భూర్భువ స్వ. ఆ మూడింటి యొక్క ఆ 8 మీరు అడిగిన దానికే ఈ జవాబులు ఇస్తున్నాను నేను. వస్తువుల గురించి చెప్తున్నాను నేను. మరి స్వప్నలోకంలో ఆ వస్తువులు ఎలా ఉంటాయి? నిద్రాస్థితిలో ఆ వస్తువులు ఎలా ఉంటాయి? జాగ్రత్త అవస్థలో ఆ వస్తువులు ఎలా ఉంటాయి? ఇదే కదా అడిగారు. అదే చెప్తున్నాను నేను. ప్రచోదయాత్ ధీమహి విద్మహి. ఈ సీన్స్ అన్ని కట్. అంచేత మన ఆధ్యాత్మిక విద్య యొక్క 4 ఎడ్యుకేషన్ లెవెల్స్ అర్థం చేసుకుందాం మనం. దేవాలయాలు, తీర్థాలంటే యూజీసీ. కానీ తీర్థాలు యూజీసీ ఏం చేస్తుంది? ఒక యూజీసీ ఉంటుంది ఒక దేశానికి. కానీ అది కాలేజీ ఎలా ఉండాలో చెప్తుంది. అంచేత ఆ తీర్థాలు మళ్ళా ఎక్కడికి వస్తాయి? దేవాలయాలు తీర్థాలుగా వస్తాయి. అర్థమైంది కదా. ఇది నిన్న చెప్పాను నేను. ఇప్పుడు మీరు దేవాలయంలో ప్రతిరోజు ఏం చేయాలి అది చెప్పబోతున్నాను నేను. మీరు ఈ దేవాలయాలలో ప్రతిరోజు ఏమి చేస్తారో చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? మీరు గురుకులాలకి వెళ్ళాలి. అవునా కదా. విద్యాలయాలలో ఏం చేయాలో చేస్తే ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు ఎక్కడికో వెళ్తారు. ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన వాళ్ళందరూ ఇంజనీర్స్ అవుతారు. మెడికల్ కాలేజీలో చదివిన వాళ్ళందరూ డాక్టర్స్ అవుతారు.
కెమిస్ట్రీయో ఫిజిక్స్ ఏదో చదివిన వాళ్ళందరూ కెమిస్ట్స్ ఫిజిక్స్ అవుతారు, అవునా కదా? అంచేత గురుకులం ఉంటాం. గురువు ఏం చెప్తాడో ఆ కులానికి నువ్వు చెందుతావు. ఇంచేత దేవాలయాలలో ప్రతిరోజు మీరు ఏమి చేయాలో ఎలా చేయాలో మీకు అర్థమవుతే ఎక్కడికి వెళ్తారు మీరు? కానీ మీరు ఆల్రెడీ గురుకులాలలో ఉన్నారు. ఏదో ఒక సంస్థకి చెందిన వాళ్ళే కదా మీరు. సంస్థ అంటే నా ఉద్దేశం నిజంగా రిజిస్టర్డ్ సంస్థ అని కాదు. ఓ సాయికో, మళ్ళా ఆ సాయిలో మళ్ళా మీకు చిన్న చిన్న భేదాలు ఉన్నాయి. సిద్ధి సాయియా, నాకు ఇంకో కొత్త ప్రాబ్లం వచ్చి పడింది ఒక చోట. అసలు ఇద్దరు వద్దండి మాకు, మేము ప్రేమ సాయికి చెందిన వాళ్ళం అండి. కాళ్ళ మీద పడి దండం పెట్టాలనిపించింది వాళ్ళకి. రాబోయే సాయికి కూడా వీళ్ళు ఇప్పుడే శిష్యులు అయిపోతే అసలు ఆ సాయి గతి ఏమవుతుంది అని, ప్రేమ సాయి గతి. ఇంచేత మీరు మీ గురుకులాలకి చెందిన వాళ్ళే, తప్పని నేను అంటలే. ఎక్కడ మీరు తప్పు చేస్తున్నారో మీరు ఒకటి ఆ తప్పు గుర్తుంచుకోండి, ఈ తప్పు సవరించుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గురువు చెప్పింది అక్షరాల నమ్మి ఆచరించాలి తప్ప మీ బుర్ర పెట్టవద్దు. ఏం చెప్పాను ఒకసారి గట్టిగా అనండి. గురువు చెప్పిందే మా బుర్ర పెట్టము. కానీ మాకు అనుమానం ఉంది, మాకు బుర్ర ఉందో లేదో, అది వేరే విషయం, అది వేరే విషయం. కానీ ఉన్నా కూడా పెట్టాం. ఎందుకంటే బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వ్యర్థ పరంతప. అర్జునుడు లాంటి సాధకుడు, శివుణ్ణి గెలిచినటువంటి సాధకుడు, పాశుపతాస్త్రం శివుడితో యుద్ధం చేసి గెలిచాడు. స్వర్గలోకానికి వెళ్లి ఇంద్రుడితో అర్ధసింహాసనం చెందినటువంటి వ్యక్తి స్వర్గలోకానికి వెళ్ళి. ఊర్వశి స్వయంగా వస్తే మా అమ్మ ఎలా ఉంటుందో చూస్తున్నాను అన్నటువంటి ఇంద్రియ సంయమనం కలిగినటువంటి వ్యక్తి. వాడికే తెలియదు పూర్వజన్మలేంటో. ఇక్కడ ఏ గురువు మంచివాడు ఏ గురువు చెడ్డవాడు అని మీరు డిస్కస్ చేసుకుంటున్నారు. అసలు మీ జన్మే మీకు తెలియదు. తొందరలో నోరు జారాను. మీ జన్మే నోరు జారేనా? మీరు నోరు జారారు అన్నవాళ్ళు మనస్సులో ఉన్నవాళ్ళు గట్టిగా అనండి. ఎవరు అంటాం లేదా? అయితే జారలేదేమో. ఎందుకంటే మీరెవరో మీకు ఎందుకు తెలియదు అంటే మీ అమ్మా నాన్న వాళ్ళు పెట్టిన పేరే మీరు చెప్పగలరు, కానీ మీరెవరో మీరు ఈనాడు వరకు చెప్పలేకపోతున్నారు. తెలుసా మీకు? పుట్టకముందు మీరు లేరా? పుట్టాక ఉన్నారా? మరి మీ పేరేంటి? అవునా? తెలుసా నీకు ఆత్మని? ఎవరన్నారా? జవాబు చెప్పిన వాళ్ళు లేచి నుంచోండి. రా. రామ్మా, అటు తిరుగు. అందరూ దండం చేసుకోండి. ఆత్మజ్ఞానం అటు తిరుగు. ఆత్మజ్ఞానం ఉన్న ఆవిడ ముందు నోరు విప్పే సాహసం లేదు. రామ్మా మైక్ దగ్గరికి. చెప్తావా? మరి ఆత్మని ఎందుకన్నావు? తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసా? తెలియని జ్ఞానం ఉన్నట్టు భావనలు. అందుకనమ్మా నిన్ను మనం అందరం ఒకే కుటుంబానికి వాళ్ళకి నేనేదో ఇక్కడ కూర్చొని చెప్తున్నానని జ్ఞానవంతుడు ఏం కాదు. తప్పు అక్కడ జరుగుతుంది. నువ్వెవడివి? ఆత్మవి. అవునా? తెలియదు కదా, అనుభవం రాలే. ఆత్మని గురువులు చెప్తున్నారు. అది తప్పు. అది చేయకండి ఎప్పుడు. నీ పేరు నీకు తెలీదు, నువ్వు ఆత్మనే అవడో అన్నాడు గురువు, నీకు తెలుసా? ఆ తప్పు చేయకండి. ఎట్టే పరిస్థితుల్లోనూ తెలియంది తెలిసినట్టు నటించవద్దు. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. వీడు కళ్ళేళ్లే, లేకపోతే పాపం అతన్ని కించపరిచినట్టు అవుతుంది. మాస్టారు, ఆత్మకి పరమాత్మకి తేడా ఏంటి అన్నాడు. అసలు ఆత్మ అంటేనే ఏంటో తెలియదు. పరమాత్మ ఆత్మ కంటే ఆ తేడా నేనెక్కడ చెప్పేది? అదే చెప్పాను. నా మీద విరుచుకుపడ్డాడు. తెలిసి చెప్పవా? బాబు నాకు తెలియదయ్యా బాబు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ కూడా శ్రీరామ్ శర్మ ఆచార్యకి నేను ఎందుకు ఓటు వేస్తాను అంటే అక్కడి నుంచి మొదలెట్టాడు ఆయన. మొదటి పుస్తకం ఆయన జీవితంలో రాసింది నేనెవరిని.
లాస్ట్ పుస్తకం ఆయన 20 పుస్తకాలు రాశారు క్రాంతిధర్మి సాహిత్యం. నేనెవరిని అంటే తెలుసుకోవాలి అంటే మీకు ఏమేం తెలియాలి ముందు? ఈ పంచ కర్మేంద్రియాలు నేను కాదు, తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు నేను కాదు, పంచ ప్రాణాలు నేను కాదు, పంచ తత్వాలు దాన్ని పంచ తన్మాత్రలు పంచభూతాలు అని కూడా అంటారు. మళ్ళా అక్కడ న్యూజిలాండ్లో నేను ఇది క్లాస్ తీసుకున్న తర్వాత ఒక ఆమె ఫోన్ చేసి అడిగింది, మాస్టారు మీరేమో పంచతత్వాలు అన్నారు, మేమేమో ఇక్కడ పంచ తన్మాత్రలు అని చెప్తాం, ఇంతకీ మరి తన్మాత్రలు తత్వాలకి తేడా ఏంటి అని. అంచేత మళ్ళా అలాంటి అనుమానం మీకు బై ఛాన్స్ వస్తుందేమో, న్యూజిలాండ్ వాళ్ళకే వచ్చింది. మీకు డౌట్ లేదు కదా? నా ప్రశ్నే అర్థం లేదా? పంచ తన్మాత్రలన్నా పంచతత్వాలన్నా పంచభూతాలన్నా ఒకటే. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ ఇవి ఎవరు ఉపయోగించుకుంటున్నారు? నేను ఉపయోగించుకుంటున్నాను కదా. చేత నేనెవరిని అని దాంతో టెస్ట్ చేసి సైంటిఫిక్ గా ఇవి మీరు అర్థం చేసుకోగలిగితే, ఈ 20 మీకు అర్థం అయిపోతే నువ్వెవరో నీకు తెలిసిపోతుంది. అంత అద్భుతమైనటువంటి వైజ్ఞానికంగా ఆయన డెవలప్ చేశాడు ఆ మొత్తం ఆయన సాధన, జీవన్ దేవతా సాధన. ఆ వైజ్ఞానికత అర్థమైందా మీకు ఇప్పుడు? నేనెవరిని అంటే ముందు నీకు తెలియాలి నీ పంచకర్మేంద్రియాలు ఏం చేస్తున్నాయో, అవి నువ్వు కాదు. మరి నీ పంచ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తున్నాయి నీకు తెలియదుగా. జ్ఞానేంద్రియాలు ఎలా ఉపయోగించుకుంటున్నావు? ఇంకా పంచ ప్రాణాలు. నిన్నెవరో అడిగారు, ప్రాణాలు నాకు కోశంలో ఎలా వెళ్తున్నాయి, పంచతత్వాలు తెలియాలి అంటే ముందు పంచ ప్రాణాలు తెలియాలి. పంచ ప్రాణాలు నువ్వు కాదు, మరి తర్వాత పంచతత్వాలు నువ్వు కాదు. వీటిని ఏం చేసుకోవాలి నువ్వు? నేను కాదు 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 నేతి నేతి వచనే నిగమావచ్చు. ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు. మరి మిగిలిన ఏంటి నీకు? అంతఃకరణాలు మిగిలాయి, మనోబుద్ధి చిత్తహంకారాలు. అది నువ్వు. నీ మనోబుద్ధి చిత్తహంకారాలు పక్కవాడి మనోబుద్ధి చిత్తహంకారాలు ఖచ్చితంగా తేడా ఉంది కదా. అంత అద్భుతమైనటువంటి విజ్ఞానం ఇవాళ మీకు ప్రదక్షిణ క్రమంలో ఉన్నాయి. 20 ఉన్నాయి కదా, చూసుకోండి. 20 పుస్తకాలు సారం 24 అందులో రాసింది. ఏ పుస్తకం పేరు కూడా ఇచ్చారా? ఆ 20 పుస్తకాలు మీరు చదివితే ఈ సైన్స్ మీకు అర్థమవుతుంది. కానీ అక్కడ కూడా నేనెవరిని అంటే మనోబుద్ధి చిత్తహంకారాలు కలిగినటువంటి అహం. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అదే సరే గాయత్రి మంత్రం చెప్తుంది, అది సరే వేరే విషయం. అంచేత నేను ఎవరిని దగ్గర నుంచి మొత్తం ఆయన రాసిన పుస్తకాలన్నీ కూడా మధిస్తే చివరికి ఆ 20 పుస్తకాలకి చేరతారు ఫార్ములాలు. ఆ 20 పుస్తకాలలో మొత్తం మీ జీవన దేవత ఉంది. మీ జీవన దేవత, మీ వైటాలిటీ, మీ మనోబుద్ధి చిత్తహంకారాలు 20 ఉపయోగించుకుంటాయి మీకు కదా. అంచేత క్రాంతిధర్మి సాహిత్యం అందరూ తీసుకోండి. సినిమా టికెట్ ఎంత ఇప్పుడు వెళ్దామని నాకు ఒకసారి మైక్లో చెప్పండి రా ఎవరైనా. 100 ఉంది కదా, 50 అంటే మరీ నేల అయిపోతుందేమో కదా. అంచేత మనం 50కి వెళ్ళం కదా. 100 క్రాంతిధర్మి సాహిత్య సెట్ అన్ని 100లమ్మా. ఓ సినిమా మరి మానేస్తే క్రాంతిధర్మి సాహిత్యం కొని ఇంకా డబ్బులు మిగులుతాయి మీకు. ఆ డబ్బులు మిగిలినప్పుడు ఎలా వేసుకుంటామో మొన్న స్వామీజీ చెప్పాడు కదా, మంత్రాలయానికి వచ్చి అరటిపళ్ళు కొనటానికి వెళ్తే. నేను చెప్తున్న ఉదాహరణ ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. అంతేనా? మీరందరూ లేరా ఆయన చెప్తున్నప్పుడు? ఆయన అంటాడు కథలో, మంత్రాలయానికి వచ్చామండి, అరటిపళ్ళు కొనాలని ఉంది, చూస్తే అటువైపు ఉంది అరటిపళ్ళు, రోడ్డు క్రాస్ చేయాలి అనేసరికి లోపల నుంచి ఒక వార్నింగ్ వస్తుంది, బాబు జాగ్రత్త అని. అటు వెళ్తావు. వెళ్ళాక వాడు 20 రూపాయలు అంటాడు. వాడు క్రాంతిధర్మి సాహిత్యం వాడు ఉంటాడు, 20 అన్నాడు వాడు. వీడికి అక్కర్లేదుగా క్రాంతిధర్మి సాహిత్యం, అంచేత కాదు 15 అన్నట్ట కదా. సరే ఏదో బేరం ఆడుకున్నారు వాళ్ళు.
అంచేత వాడు 20 రూపాయలు అంటే 20 రూపాయలు ఇచ్చి కొనకూడదు, ఏం చేయాలి, బేరం చేయాలని ఎవడు చెప్పాడు, నీలోంచి ఎవడో చెప్పాడు. సరే వాడు 2 డజన్లు కొన్నాడు. కొన్నాక వాడి లోపల నుంచి చెప్పింది, నువ్వు ఎలా పట్టుకుపోతావురా 2 డజన్లు, మంచి పేపర్ బ్యాగ్ అడుగు వాడిని అని. ఈ కథ గుర్తొస్తుందా ఇప్పుడు మీకు? ఆయన చెప్పింది అంటే ఆయనంత అందంగా చెప్పలేను నేను, ఆయన చెప్పిన విషయాలు చెప్తున్నాను. సరే పేపర్ బ్యాగ్లో పెట్టుకున్నాడు, తిరిగాడు. మళ్ళా రోడ్డు క్రాస్ చేయాలి కదా, మళ్ళా లోపల నుంచే జాగ్రత్త వచ్చాడు. ఎందుకు చెప్పే నీ కథ అసలు? క్రాంతిధర్మి సాహిత్యం ఎంత ఇంపార్టెంటో చెప్తూ అది మీరు కొనగలిగే స్థాయిలోనే ఉన్నారు. ఎందుకంటే గ్యారంటీగా 100 రూపాయలు పెట్టి టికెట్ కొని సినిమా వెళ్ళగలిగినప్పుడు ఓ సినిమా చూడకండి అయ్యా బాబు. లేకపోతే క్రాంతిధర్మి సాహిత్యం ఉన్నానని ఉత్సాహంతో ఉంటే అది తీసుకెళ్ళి ఓ 10 మందిని పార్టీకి పిలిచి వాళ్ళందరినీ కూడా సినిమాకి తీసుకెళ్ళండి, నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు నిన్న మనం చదువుతున్న పుస్తకం ఉంది కదా, ఏం పుస్తకం చదువుతున్నాం? చదివారా? జన్మశతాబ్ది సమారోహం గురించి చదివిన వాళ్ళు ఒకసారి గట్టిగా, చదివిన వాళ్ళు మాత్రమే చదివాము అనండి. 2-3 గొంతుకులే వినిపించాయి, మిగతా వాళ్ళు చదవలేదా? మరి ఇంక నేను క్లాస్ ఎందుకు తీసుకోవడం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? చదవలేదు వాళ్ళు. మరి కానీ నా లోపల నుంచి ఒకటి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, జాగ్రత్త, బుర్ర లేని వాళ్ళు అనుకుంటున్నావు, బుర్ర ఉన్నవాళ్లే వీళ్ళు. ఇది ఇనీషియల్ క్లాసు, ఓపెనింగ్ క్లాసుల్లో సిలబస్ చెప్తారు కానీ ఆవిడ క్వశ్చన్స్ వేయడు. అనోడైనా లేచి ఉంటాడంటే చాలా కష్టం. ఇది సత్రయాగ మహోత్సవము, సత్రయాగం కాదు జ్ఞాన పరీక్ష చేయటానికి అని అడుగుతాడేమో, జాగ్రత్త ఇరుక్కుపోతావు. మీరెవరూ అడగర్లే, నా వాడు నేను సర్దిద్దుకుని ఎలా చెప్పాలో చెప్తున్నాను. చదవండర్రా, చదవకుండా ఏం చేస్తాడు? ఏం చెప్దాం అనుకుని అసలు ఇదంతా చెప్తున్నాను. ఏదో అది నా డిస్కషన్. ఏదో చెప్దాం అనుకుంటూ దారి తప్పాను, నేను మర్చిపోయాను. మీకు ఎవరికైనా గుర్తుందా? హింట్ ఇస్తున్నా, నేనేం మర్చిపోలే. మీరు ఏంటో అంటున్నా, అది చెప్తానన్నాను. ఎందుకు దేవాలయాలకు వెళ్ళి ఏం చేయాలో చేస్తే ఎక్కడికి వెళ్తారు మీరు? కానీ మీరు ఆల్రెడీ గురుకులంలో ఉన్నారే, దేవాలయాలు ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాలి అంటే మీరు గురుకులానికి ఎందుకు వెళ్ళారు అంటే పూర్వజన్మ సుకృతం వల్ల గురువు మిమ్మల్ని పట్టుకున్నాడు. కానీ మీరు దేవాలయాలు ఉపయోగించుకోవటం తెలిస్తే తప్ప ఆశ్రమానికి వెళ్ళలేరు. ఆశ్రమం ఎక్కడి నుంచి వచ్చింది? గురుకులం దాటాక ఆశ్రమం. అంటే ఇంజనీరు చదువుతున్నప్పుడు చాలా కష్టపడతాడు, కానీ ఇంజనీర్ అయ్యాక శ్రమ లేకుండా దాన్ని ఉపయోగించుకుంటాడు. డాక్టర్ చాలా కష్టపడతాడు, కానీ పేషెంట్ వచ్చాక కష్టపడి ఏం చేయడు, మందు రాసేస్తాడు. మళ్ళా మీకు అనుమానం వస్తూ ఉంటుంది బుర్రున్న వాళ్ళు కనుక, ఇది నిజంగా ఈ టెస్ట్లు అవసరమా, లేకపోతే ఈ టెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ వాడికి వీడికి ఏమైనా లింకులు ఉన్నాయా? సరే, అది బుర్రున్న వాళ్ళది. బుర్ర లేని వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. అంచేత గురుకులంలో మీరు ఆల్రెడీ ఉన్న ఆశ్రమానికి వెళ్ళాలి. గురుకులంలో కూడా దేవాలయాల్లో చేసిందే చెయ్యాలి. స్కూలు కాలేజెస్లో ఎలా చదువుకున్నారో ఇంజనీరింగ్ కాలేజీలో, మెడికల్ కాలేజీలో కూడా అలాగే చదువుకోవాలి. సబ్జెక్టు మారుతుంది, అవునా కాదా? అంచేత దేవాలయాలలో మీరు ఏం చెయ్యాలో మీరు తెలుసుకోవాలి. మొట్టమొదట ప్రదక్షిణ చేయటం నేర్చుకోండి. ఇప్పుడు ప్రదక్షిణ ఉండవలసిన విధానంలో సగమే రెడీ అయింది, కానీ ఇది అయిపోగానే మీరు చూసుకోండి. యాని కానిచ పాపాని, శ్లోకం మర్చిపోయారు.
ఇంకా మీకు నేను ఏం చెప్పేదారా మీరు దాని అర్థం తెలిసిపోయింది కదా మీకు. పదే పదే ప్రతిరోజు మనం అడుగులు వేస్తాం, కాలేజీకి వెళ్తాం, మళ్ళీ అడుగులు వేసి వెనక్కి వస్తాం, మళ్ళీ అక్కడికే వస్తాం, ఆఫీస్కి వెళ్తాం, మళ్ళీ ఇంటికే వస్తాం, ఇంటి నుంచి ఆఫీస్. కానీ మీరు వెళ్ళవలసిన చోటకి సినిమా హాల్కి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఎక్కడికి రావాలి? ఎక్కడి నుంచి బయలుదేరితే తిరిగి ఎక్కడికి వస్తావో దాన్ని ప్రదక్షిణ అంటాం. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మీరు ఆ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఫ్లెక్సీలు ఉన్నాయి, ప్రతి ఫ్లెక్సీ చదవాలి మీరు. ఒక సంస్థ ఫ్లెక్సీలు లేవు, అన్ని సంస్థల ఫ్లెక్సీలు రెడీ అవుతున్నాయి, ఉన్నవి చదవండి. చదివాక మీరు నిర్ణయించుకోండి ఏ సంస్థ యొక్క పని మీరు చేస్తారు. మీ అడుగులు ఇంటర్మీడియట్ చదువుతున్నవాడు ఇంటర్మీడియట్ క్లాస్ వైపు అడుగులు వేస్తాడు, బీఎస్సీ చదువుతున్నవాడు, క్లినిక్ ఉన్న డాక్టర్ పదే పదే ఎప్పుడు వెళ్ళినా వాడు వేసిన అడుగులు ఆ దిశలోనే వెళ్తాయి. అర్థమవుతుంది కదా. అంచేత అది నిర్ణయించుకోండి మీరు ఏ సంస్థకి చెందినటువంటి వాళ్ళు, ఏ గురువుకి చెందినటువంటి వాళ్ళు. మళ్ళీ మీరు మా గురువు శ్రీరామ్ శర్మాచార్య అనకండి. మదన్ మోహన్ మాలవీయ ద్వారా ఆయన గాయత్రి దీక్ష పొందాడు. ఆయన గురువు ఎవరు గాయత్రి మంత్రానికి? ఆయనే రాసుకున్నాడు. ఆయన కనిపించిన తర్వాత జ్ఞాన గురువు కూడా గాయత్రి మంత్రమే చెప్పాడు, అది వేరే విషయం. కానీ ఆయనకి గురువు ఎవరు? శ్రీరామ్ శర్మాచార్యకి ఈయన పరమ గురువులు. ఇంచేత మీరు ఈ అడుగులు వేస్తున్నప్పుడు, అక్కడ చదువుతున్నటువంటి ఫ్లెక్సీలు చదువుతున్నప్పుడు మీ గురువు కూడా అదే చెప్పుకుంటాడు గ్యారంటీగా. మీరు కాస్త అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఆ విషయాలే అందరు గురువులు చెప్తున్నారు దేవాలయాలలో. అర్థమవుతుందా చెప్పింది ఏంటో? అంచేత ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అవి చదువుకుంటూ ప్రదక్షిణ చేయండి, చదవకుండా ప్రదక్షిణ చేయకండి. ఇది సత్రయాగము. సత్రయాగ మహోత్సవం గురించి నేను చెప్తాను. సత్రయాగ మహోత్సవం అంటే మేము క్లాస్ రూమ్ కిందకి వెళ్తామండి, అయిపోయింది ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతాం. క్లాస్ రూములు రేపటి నుంచి కదా, ఓపెనింగ్ డే నాడు ఏముంది మామూలుగా చెప్పేసి వదిలేస్తారు కదా. కాదు, మీరు దేవాలయంలో ప్రదక్షిణ ఎలా చేసుకోవాలో నేర్చుకుంటారు. జత ప్రదక్షిణ పథం కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ప్రదక్షిణలో ఏం తెలుస్తుంది మీకు? మీ సిలబస్ తెలుస్తుంది. అర్థమైందా? ప్రదక్షిణలో ఏం తెలుస్తుంది? మీ గురువుకి ఈ సిలబస్ కి లింక్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు వింటూ ఉంటారు, నేను చెప్పిన అనేక కథలు అందరూ చెప్తున్నారు, అవునా కదా? కానీ చెప్పే విధానంలో ఏ లక్ష్యం కోసం చెప్తున్నారో మారుతోంది, కానీ సిచ్యువేషన్ అదే. అర్థమవుతోంది అందరికీ? అంచేత ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీకు సిలబస్ తెలుస్తుంది. అందుకే దేవాలయంలో అడుగు పెట్టగానే మొట్టమొదటి ఏం చేయాలి? ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ నిన్న ఒక రిక్వెస్ట్ చేశాను. ఏం రిక్వెస్ట్ చేశాను? ఎక్కడ చేయాలి మంత్రజపం? గుళ్ళో చేయండి. మీకు తెలిసిన గుడి ఏమంటారు దాన్ని, నిర్వాహకులు వాళ్ళు ఉంటే మీరు టైం పెట్టేసుకోండి. ఈ టైంలో సాధకుల్ని మాత్రమే నేను రాణిస్తాను అని బోర్డు పెట్టండి. ఆ గుడి అద్భుతంగా మారుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గాడు మీరు మంత్రజపం చేస్తూ ఉంటే గుళ్ళో ఏ పరిస్థితుల్లో కూడా గంట కంటే ఎక్కువ చెయ్యవద్దు. ఆర్డర్ అది, నాది కాదు ఆర్డర్. ఎవరి ఆర్డర్ ఇది? గురువుగారిది కూడా కాదు. హిమాలయాలలో ప్రతి వైశాఖ పూర్ణమికి 500 మంది బుద్ధులు. హిందీలో బుద్ధు అంటే ఇంకో అర్థం కూడా ఉంది. బుద్ధు అంటే హిందీలో అర్థం ఏంటి? తెలివి లేనివాడు అని. ఆ బుద్ధులు కాదు, బుద్ధత్వ స్థితి పొందినటువంటి వాడు. సహస్రాల చక్ర జాగరణ 500 మంది అక్కడ చేరతారు వైశాఖ పూర్ణిమ నాడు. వాళ్ళు ప్రపంచ భవిష్యత్తు నిర్ణయిస్తారు. వాళ్ళ నిర్ణయమే ఇప్పుడు నేను మీకు అందిస్తున్నాను. ఈ సత్రయాగం అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకేంటే అసలు ఆధ్యాత్మిక విద్య దారి తప్పింది. ఆధ్యాత్మిక విద్య అంటే అడుక్కోవటమే అర్థమవుతోంది తప్ప కృతజ్ఞత, నువ్వు నాకు ఇంత శక్తి ఇచ్చావు అనే కృతజ్ఞత ఎవడు చూపించటం లేదు. మాలో జీవన్ దేవత ఉన్నది, ఆ జీవన్ దేవత గురించి తెలుసుకోవాలని ఎవడు అనుకోవటం లేదు. ఇంకా ఏ గురువో ఏ గురుకులమో మొదలెట్టొద్దు. మీరు మొదలెట్టేయండి, అదే గురుకులాలుగా మారిపోతాయి. దేవాలయాల్లో
మీ నచ్చిన మంత్రం మీరు చేసుకోండి. పైకి చేయకండి. దేవాలయాల్లో మీరు 10 మంది కూర్చున్నారు, ఒకడికి ఓం నమ శివాయ ఇష్టం అది చేసుకుంటాడు, ఇంకోటికి ఓం ఐం క్లీం క్లీం చాముండాయ ఇచ్చి అది చేసుకుంటాడు, ఇంకోటికి జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ గాడ్ చేసుకో, అల్లాహు అక్బర్ చేసుకో, మనసులో చేసుకో. మ్యాక్సిమం టైం ఎంత? మీరు ఏ మంత్రం చేసుకుంటున్నారో ఏమీ ఎవరికి చెప్పవద్దు. దేవాలయం బయటకు వచ్చాక మాట్లాడుకోండి, అక్కడ నో డిస్కషన్స్. మంత్ర జపం ఇంకా ఎలా చేయాలి అన్నది వీలవుతే రేపు నేను చెప్తాను. నేను అది ఇంకా దేవాలయాలు, ఒకవేళ దేవాలయం లేకపోతే అశ్వత్థ వృక్షం, లేకపోతే తులసి, ఏంటంటే బృందావనం, అంటే తులసి కోట. మా ఇంట్లో తులసి ఉందండి, మీ ఇంట్లో తులసి ఉందండి, అంచేత నేను నా ఇంట్లో కూర్చొని చేసుకుంటాను, వాడి ఇంట్లో తులసి దగ్గర కూర్చొని చేసుకుంటాడు. బుర్రలు ఉపయోగించవద్దు. బృందావనం అంటే అర్థం ఏంటి? బృందము అంటే అర్థం ఏంటి? గ్రూప్ కలిసిన వనం అవ్వాలి, అందుకని దాన్ని బృందావనం అంటాం. ఇక్కడ కూడా రాఘవేంద్ర స్వామిది ఏమంటాం మనం? బృందావనం. గ్రూప్ ఉండాలి అక్కడ. అంచేత మీ ఇష్టం. ఎవరింట్లో తులసి చెట్టు ఉంటే ఆ తులసి చెట్టు మోసుకురండి రోడ్డు మీద పద్ధతిగా. పక్కవాడు చూస్తాడేమోనండి. మీ అదృష్టానికి నా జోహార్లు. కానీ మీరు ఒక చిన్న పని చేయండి, మీ ఇంట్లో ఉన్న గురువుల ఫోటో తీసేయండి. ఎందుకు? వాడెవడో చూస్తే బాగుండదని కదా మీరు తులసి తీసుకుని రావటం లేదు. అంచేత మీ గురువు అవడు, వాడి ఫోటో పెట్టుకోండి అయ్యా, వాడు ఆనందిస్తాడు, మీరు ఆనందిస్తాడు. వాడి మాటగా చేస్తున్నారు, గురువులు చెప్పిన మాట చేయటం లేదు కదా. తులసి చేతిలో తీసుకుని వెళ్ళండి. తులసి బృందం పెట్టుకుని, బృందం అంటే అన్ని ఒక చోట పెట్టుకుని ఆ తులసి వాతావరణంలో చేసుకోండి. అర్థమైందా? మంత్రజపం చేసుకోవాలి. మంత్రజపం చేసుకున్న తర్వాత తీర్థం తీసుకోవాలి. తీర్థం ఎక్కడి నుంచి వస్తుంది? దేవాలయం నుంచి వస్తుందా? డిగ్రీ వస్తుంది మీరు చదువుతున్నది, కానీ డిగ్రీ కాలేజీ ఇవ్వటంలే. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒప్పుకుంది కనుక యూనివర్సిటీకి, ఆ యూనివర్సిటీని మీరు ఎఫిలియేట్ అయ్యారు కనుక మీకు డిగ్రీ వస్తుంది. అంతే. ఈ డిగ్రీ ఎక్కడి నుంచి వస్తుంది? తీర్థం నుంచి వస్తుంది. అవునా కదా? తీర్థం తీసుకోవాలి మీరు. తీర్థం తీసుకుంటే ఇలా మీరు కనుక చేస్తే ఖచ్చితంగా మీకు ఏం జరుగుతుంది? అకాల మృత్యుహరణం. మళ్ళీ మంత్రం మంచిది. ఇవాళ ఏం వారం? శుక్రవారం నాడు మతిమరకు వస్తుంది అనమాట. నాకు జ్ఞానోదయం అయింది. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి ప్రశమనం, సర్వపాపక్షయకరం. మీ ఇష్టదేవత ఎవరైతే అది. క్రైస్ట్ ఇష్టం అవుతే క్రైస్ట్ పాదోదకం శుభం, మొహమ్మద్ ఇష్టం అవుతే మొహమ్మద్ పాదోదకం శుభం, విష్ణు అవుతే విష్ణు పాదోదకం, గురువు ఇష్టం అవుతే గురు పాదోదకం. అర్థమవుతుంది కదా? పర్మిషన్ అక్కడి నుంచి వస్తుంది. తీర్థం, ఆ తీర్థం తీసుకోండి. కానీ ఒక తీర్థం మీకు అందజేశాను ఈనాడు సజీవంగా. తీర్థము అంటే ఎలా ఉండాలో ఉండేది ఒకే ఒక చోట ఉన్నది, గాయత్రి తీర్థం. ఆ గాయత్రి తీర్థం ఈనాటి పరిస్థితులకి చాలా అవసరం కూడా. ఏంటి ఈనాటి పరిస్థితులు? 2012 లోపల అసలు పృథ్వీ గ్రహం మీద 90 మంది మనుషులు ఉండకపోయే ప్రమాదం సైంటిస్టులుగా ప్రూవ్ అయింది. గడగడ వణుకుతున్నారు. అమెరికాలో ఇప్పుడు వస్తున్నటువంటి కౌంట్ డౌన్, చాలా మంది ఆ యాంగిల్లో చాలా పనులు వదిలేసి ఈ సాధనలోకి పోతున్నారు. వాళ్ళు సూపర్ బ్రెయిన్ యోగా అంతా. దానివల్ల ఈ ఫైనాన్షియల్ బ్రేక్ డౌన్ వస్తుంది. చాలా మందికి అసలు రహస్యాలు తెలియవు, అది చెప్పుకోను లేరు వాళ్ళు. చేత మీరు చెప్తున్నారు మాకు ప్రూఫ్ ఏంటి? నాకు నోటుకు వచ్చింది చెప్పాను, ప్రూఫ్ లేదు. అంచేత ఇలాంటి పరిస్థితులలో ఏ తీర్థం ముఖ్యం మనకి? గాయత్రి తీర్థ ఫోటో ఇచ్చాను కదా మీకు, ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోండి. ప్రతిరోజు స్నానం అయ్యాక ఒకసారి ఆ బొమ్మలు చూసేయండి చాలు. తీర్థం అలాగే పనిచేస్తుంది, అంతకంటే ఎక్కువ ఏం అక్కర్లేదు.
కానీ అక్కడ 2 పాదాలు ఉంటాయి. తీర్థం ఇస్తున్నప్పుడు అది చేశాక ఏం పెడతారు? అది షటకోపం మీద ఏముంటాయి? ఆ 2 పాదాలు మీ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. అదేనా వామభాగం, దక్షిణ భాగం. భరతుడు రాముడి యొక్క ఆ 2 పాదుకల్ని తీర్థాలుగా పెట్టుకుని రాజ్యం చేశాడు. ఇక్ష్వాకు వంశానికి చెందిన వాళ్ళం మనం కనుక ఆదర్శం కుంభకర్ణుడు, ఇంకోడవుడు విభీషణుడు కాదు, రావణాసుడితో పాటు వాడి కొడుకు మేఘనాథుడు కాదు. ఇదే వాళ్ళు కాదు మనకు ఆదర్శం. రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు. ఎప్పుడైతే ఇది 2 మీరు పెట్టుకుంటారో రామభరత శత్రుఘ్నుల 4 కూడా లక్ష్మణ శత్రుఘ్నులు యాక్టివేట్ అయిపోతారు మీలో. ఎలా యాక్టివేట్ అవుతారు అన్నది రేపు చూసుకుందాం. దాన్ని తీర్థం తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఉండాలి బుర్ర, అందుకని అది పెడతారు. తల మీదే పెడతాడు వాడు. ఆ తల మీద ఉన్నటువంటి ఆ వచ్చే మార్పులు గమనిస్తారు. మీరు ధ్యానం చేశాక ఖచ్చితంగా అందులో మార్పులు వస్తుంది. కాలేజీకి వెళ్తారు, మొదటిసారి క్లాస్కి వెళ్ళారు, ఇక్కడ మార్పులు వస్తాయా? సబ్జెక్ట్ ఏదో చెప్తాడు కదా 1 గంట, 2వ రోజు వెళ్తాడు 1 గంట, ఇక్కడ మార్పులు వస్తాయా? రావా? మరి మీ కాలేజీ ఎడ్యుకేషన్లోనే 1 గంట క్లాసు వింటే ఇక్కడ మార్పులు వస్తున్నాయని మీకు అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నప్పుడు, మీరు మంత్రజపం చేశాక ఖచ్చితంగా ఇక్కడ మీరు గుర్తించలేకపోవచ్చు ఆ 1 రోజు క్లాసులో ఏమవుతుందో కదా. అలాగే ఇక్కడ మీరు గుర్తించలేకపోవచ్చు. కానీ ఆ పాదాల మీద ఆ తీర్థం మీరు తీసుకునేటటువంటిది తీసుకుంటే అకాల మృత్యు ఉండదు కనుక ఈ ప్రమాదాలు జరగవు. వ్యాధులు ఉంటాయి కనుక పంది ఫ్లూ ఉండదు. పంది ఫ్లూ అంటే బాగోలేదేమో, స్వైన్ ఫ్లూ. పోనీ వరాహ ఫ్లూ. కానీ వరాహ ఫ్లూ అంటే తప్పు అమ్మా, వరాహం అవతారం అది. అంచేత ఆ తీర్థం తీసుకున్న తర్వాత ప్రసాదం తీసుకోవాలి. ప్రతిరోజు ఈ కార్యక్రమం జరగాలి. మెల్లిగా రేపు కొంచెం దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇవాళ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజనానికి వెళ్లే ముందు ప్రదక్షిణ 3 సార్లు చేయండి. కానీ ప్రతి ఫ్లెక్సీ చదువుతూ మీరు 3 సార్లు చేయాలంటే 5 రోజులు పడుతుంది. చేత ఇవాళ ప్రతి ఫ్లెక్సీ చదవండి, 3 ప్రదక్షిణలు కాదు. ప్రతిదీ అక్కడ ఎంత పెట్టి ఉందో అది చూడండి. ఇక్కడ ఇవేయా, అక్కడ ఎందుకు ఉన్నాయి అవి? ఎక్కడికి వెళ్ళాలి? కట్టండి. అక్కడ 108 లోపల వైపుకి కనిపిస్తూ 24 గాయత్రులు పెట్టామే. ఎవరు చేస్తున్నారో లేవండి, అవన్నీ ఆ 108 పెట్టేయండి. అక్కడ అది 108 ఉన్నాయి. అవి అంచేత ఇంకా లేవాలి. 122 అలా పెరుగుతూ ఉంటాయిలే అమ్మా. వెళ్ళండి. మరి నా క్లాస్ మిస్ అయిపోతారేమో, మీరు వెళ్ళారు కనుక నేను పోతాను. కొంచెం అది అర్థం చేసుకుంటూ ఈ బొమ్మను ఒకసారి చూసి వెళ్ళండి. అందరూ ఒకసారి ఈ బొమ్మను చూసి వెళ్ళండి. ఇది హిమాలయాలలో ప్రతి విశాఖ పూర్ణిమకి ఈ మహా క్లాసు జరుగుతూ ఉంటుంది. ఆ కిందన ఒక విశేషమైనటువంటి పంచకోణాకృతి ఉంది, చూస్తున్నారా? రెడ్ కలర్ పెట్టమ్మా. చూస్తున్నారా? ఇది పంచకోణాకృతిలో 500 మంది బుద్ధులు సహస్రార సిద్ధి పొందిన వాళ్ళు అక్కడ ఏకత్రితం అవుతారు. ఆ సహస్రార సిద్ధి వెనకాతలు ఉన్నటువంటి ఈ ప్రపంచం యొక్క డిక్టేటర్ బుద్ధుడు రూపంలో ఉంది, కానీ అది కాదది. అతను ఇచ్చిన జ్ఞానాన్ని వీళ్ళు ప్రపంచం అంతా పంచుతున్నారు. ఈ సత్రయాగానికి వచ్చే శక్తి అంతా వీళ్ళ నుంచి వస్తుంది. అది రేపు దాని గురించి తెలుసుకుందాం. అవంతా కట్టేయండి అమ్మా. ఆర్డర్ కరెక్ట్గా అయ్యాము. అంచేత 122 ఉన్నారు కనుక నా తమాషా ఏంటంటే ఇవాళ అడ్రస్ బుక్ లో ఎన్ని పేర్లు ఉన్నాయమ్మా చూశారా? అంచేత మీరు అందరూ క్లాస్కి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే టకటక అయిపోతాయి. పరిగెట్టండి. జై గురుదేవ్.